దేవుని కుమారుడుగా బ్రతకటం ఎలా అనే అంశాన్ని నేర్చుకుంటాం. దేవుని కుమారులుగా బ్రతకటం ఎలా పిల్లరా? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకప్పుడు దేవుని పిల్లలు, దేవుడు ఎంతో ఇష్టపడి కావాలని కోరుకుని జగత్తుకు ముందు పిల్లల కోసం ఆలోచించి ఈ జగత్తును కట్టాడు. ఈ జగత్తులోనికి తన పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈ లోకంలో ఉన్న మరొక శక్తి, అపవాది, దేవుని పిల్లల్ని కాస్త తన అనుచరులుగా మార్చుకుని తన యొక్క భావజాలాన్ని దేవుని పిల్లల్లో నింపింది. అనగా అబద్ధము, నేరము, వ్యభిచారము, దొంగతనాలు, స్వార్థము, అల్లరులు, భయంకరమైన స్వభావాలన్నీ కూడా తన పిల్లల్లో నింపింది. దేవుడి పిల్లలు కాస్త దెయ్యపు పిల్లలుగా మారారు. లోకమంతా పాపంతో నిండింది. దేవుడి యొక్క స్వభావాలు కానీ, దేవుడి యొక్క లక్షణాలు కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ మనుషుల మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, జీవితంలో కానీ లేకుండా పోయాయి. అప్పుడు దేవుడు కోరుకున్నది, నా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారండి, నా పిల్లలు ఎలా బ్రతకాలో నేర్పించాలి. దేవుని కుమారుడు కానీ, దేవుని కుమార్తె కానీ జీవించే విధానం నేర్పించాలి. దేవుడు అనగానే ఎలాంటి వాడో, దేవుని కుమారుడు అనగానే, దేవుని కుమార్తె అనగానే అలాగే ఉండాలి. అలాంటి స్వభావం, అలాంటి లక్షణాలు తన పిల్లల్లోనికి రావాలి అని కోరుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా చేయమని చెబుతాడు, బ్రతకమని చెబుతాడు. బ్రతకటం ఎలాగో ఎవరో ఒకరిని ఉదాహరణగా చూపిస్తాడు. జస్ట్ మీరు ఆయన్ని కాపీ కొట్టండి చాలు. ఎందుకంటే మీకు చెప్పిన అర్థం అవ్వదు కనుక నేను ఎలా బ్రతకమంటున్నానో ఒక ఆయనతో చేయించి మీకు చూపించి మిమ్మల్ని అలా బ్రతకమని చెప్తాను. ఎవరిని చూపించాడు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎలా బ్రతకాలో ఈ భూమి మీద అనడానికి ఎవరిని చూపించాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని చూపించాడు. చూపిస్తూ ఒక కండిషన్ పెట్టాడు భూమి మీద ఉన్న మనుషులందరికీ. ఏంటి కండిషన్ అంటే, ఒకప్పుడు నేను పుట్టించినప్పుడు పవిత్రంగా, పరిశుద్ధంగా పుట్టారు మీరంతా. కానీ నా ఆలోచనలు కానీ, నేను పెట్టిన పరిశుద్ధత కానీ, నేను పెట్టిన పవిత్రత కానీ, నేను కోరుకున్న మనస్తత్వం కానీ మీలో లేకుండా మీరు మారిపోయారు. అపవాది పిల్లలుగా మారిపోయారు. స్వార్థప్రియులుగా మారిపోయారు. పాపం చేసేవారుగా మారిపోయారు. అలాగే దేవుడున్న లోకం, పరలోకం, ఆ లోకాన్ని మర్చిపోయారు. అక్కడ దేవుడు ఉన్నాడు అని మర్చిపోయారు. మన పౌరస్థితి అక్కడే ఉంది, తిరిగి నేను మళ్ళా పరలోకానికి వెళ్ళాలి, ఈ లోకం నాది కాదు అన్న సంగతి మర్చిపోయారు. ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో జీవించడానికి భయంకరమైన నేరాలు, పాపాలు చేస్తూ లోకపు ఆశలో మునిగి మొత్తం మీద చచ్చిపోయిన తర్వాత అందరూ కూడా నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు. అలాంటి టైంలో యేసుక్రీస్తుల వారిని దేవుడు ఈ భూమి మీదకి పంపించి యేసుక్రీస్తుల వారి ద్వారా ఒక అవకాశం ఇచ్చాడు భూమి మీద ఉన్న మనుషులకి. ఏంటి అవకాశం అంటే, ఒక మాట మీరు బైబిల్ తీయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు
విశ్వాసముంచు వారు అందరికీ దేవుని పిల్లలగుటకు తిరిగి మరలా దేవుడు అధికారం అనుగ్రహించాడట. బాగా వినాలి రెఫరెన్సు. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకప్పుడు దేవుని పిల్లలైతే దేవుని పిల్లలు కాస్త దారి తప్పారు, దేవుని పిల్లలు కాస్త మార్గం తప్పారు. ఇప్పుడు క్రీస్తుని లోకాన్ని పంపించి క్రీస్తు ద్వారా ఒక అవకాశం ఇస్తున్నాడు. 12వ వచనంలో మనం ఎప్పుడు చదివిన మాటలుగా ఉంటుంది అది, కానీ దాంట్లో ఉన్న ఆంతర్యం అర్థం చేసుకోవడానికి చాలా ఆలోచించాలి. మళ్ళా చెప్తాను చూడండి. అదే తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా యేసుక్రీస్తుల వారి నామమునందు విశ్వాసముంచిన వారికి తిరిగి మరలా దేవుని పిల్లలగుటకు దేవుడు మరలా అధికారం ఇచ్చాడట. అంటే ఒకప్పుడు దేవుని పిల్లలు మన బ్రతుకును బట్టి లోకాన్ని చూసి మనం అపవాది పిల్లలుగా మారాము. తిరిగి మరలా దేవుని పిల్లలు అవడానికి అధికారం ఎవరి ద్వారా వచ్చింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. అయితే ఇక్కడ కండిషన్ పెట్టాడు మీకు. అది 12వ వచనం ప్రారంభంలో ఏమనుందంటే తన్ను ఎందరు అంగీకరించిరో. అంగీకారం ఎవరిని అంగీకరించాలట? యేసుక్రీస్తుల వారిని అంగీకరించాలి. అసలు అంగీకరించడం అంటే ఏంటి? అంగీకరించడం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా పెళ్లి చూసారా? ఏ పెళ్ళి? క్రైస్తవుల పెళ్ళి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురుబెదురుగా ఉంటారు, ప్రమాణాలు చేయిస్తారు. ప్రమాణాలు చేసి ఈమెను నీ భార్యగా అంగీకరిస్తావా అంటారు. అప్పుడు భర్త ఏమంటాడు? అంగీకరిస్తున్నాను అంటాడు. అంగీకరించడం అంటే అర్థం ఏంటో చెప్పాలా? జీవితకాలం ఈవిడను నీ భార్యగా ఒప్పుకుంటావా? లేమిలో కానీ కలిమిలో కానీ కష్టంలో కానీ ఈమెతోనే ఉంటావా అన్నప్పుడు భర్త ఏమన్నాడు? అంగీకరిస్తాను. దేనికి అంగీకరించాడు అంటే భార్య భర్తల మధ్యలో ఆ రోజు సేవకుడు చెప్పిన కండిషన్స్కి ఓకే అన్నాడు. రైట్? అర్థమైంది కదా? అలాగే భార్యతో ప్రమాణం చేయిస్తారు. ఇగో లేమి అందును కలిమి అందును ఏమండి ఈయనతోనే నువ్వు కాపురము చేయుదువా అనగానే ఆవిడ మైకిచ్చుగానే ఏమంటది? చేదును. ఈమెను నీ భర్తగా అంగీకరిస్తావా? ఏమన్నది? అంగీకరిస్తున్నాను అంటే కండిషన్స్కి నేను ఓకే అన్నది. ఇటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇప్పుడు యేసును అంగీకరించడం అంటే యేసు చెప్పినట్లుగానే నేను బ్రతుకుతాను. బాగా వినాలి ఇది. ఆయన ఏదైతే చెప్తాడో అలాగే నేను బ్రతుకుతానని ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నాం మనం. ఓకేనా? అంగీకరించడం అంటే అది. మనం ఏదైనా రెంటింట్లోకి వెళ్తున్నాం అనుకోండి, అద్దెంట్లోకి వెళ్తున్నాం అనుకోండి, ఓనర్ ముందే రూల్స్ చెప్తాడా? 10వ తారీఖు 9వ తారీఖు రెంట్ ఇచ్చేయాలి, నెలకింత రెంట్ ఇవ్వాలి, 3 నెలలో 6 నెలలు రెంట్ ముందే ఇవ్వాలి, నువ్వు ఖాళీ చేయాలనుకున్నా 3 నెలలు ముందు చెప్పాలి, నేను ఖాళీ చేయించినా నేను నీకు 3 నెలల ముందే చెబుతాను. వీటన్నిటికీ నీకు ఓకేనా అని అగ్రిమెంట్ రాసి కింద ఏం పెట్టిస్తాడు? సంతకం పెట్టిస్తాడు. సంతకం పెడతాను అంటే అర్థం ఏంటి? ఆ కండిషన్స్ అన్నట్లుగా మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకున్నాం, అంగీకరించాం. ఇప్పుడు యేసును అంగీకరించటం అంటే యేసు ఎలాగైతే బ్రతకమని చెప్పాడో వాటన్నిటిని మనం ఆ రోజు ఏం చేసాం? ఒప్పుకున్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాం చెప్పండి? మనం పెళ్లి కొడుకు పెళ్లి రోజు ఒప్పుకుంటాడు, క్రైస్తవుడు బాప్తీసం తీసుకున్న రోజు ఒప్పుకుంటాడు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా యేసుప్రభుని విడిచిపెట్టకుండా బ్రతుకుతావా? వాక్యానుసారం బ్రతుకుతావా? సంఘంలోనే ఉంటావా? దేవుడి పనిలోనే ఉంటావా? బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏమొచ్చినా ఆయన విడిచిపెట్టకుండా ఉంటావా అనగానే అప్పుడు ఏం చెప్తారు బాప్తీసం తీసుకునే వాళ్ళు? అలాగే ఒప్పుకుంటున్నాను. ఓకే, నువ్వు ఒప్పుకున్న మాటను బట్టి నీకు మేము ఏమిస్తున్నాం? ఇప్పుడు బాప్తిస్మం ఇస్తున్నాం. అంటే బాప్తిస్మం తీసుకున్న రోజు కూడా మనం ఏం చేసాం? అంగీకరించాం. కండిషన్స్ అంగీకరించాం. బాగా వినాలి. యేసు చెప్పిన మాటల ప్రకారం నేను బ్రతుకుతానని అంగీకరించి క్రిస్టియానిటీలోకి వచ్చాం, క్రైస్తవ్యంలోకి వచ్చాం.
ఇక్కడ వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారం బ్రతకూడదు. ముందు ఏ కండిషన్స్కి అయితే నువ్వు ఒప్పుకొని ఇందులోకి వచ్చావో ఆ కండిషన్స్ ప్రకారం నువ్వేం చేయాలి? బ్రతకాలి. టైటిల్ ఇప్పుడు అర్థమైందా? టైటిల్ ఏంటి చెప్పండి? దేవుని కుమారులుగా బ్రతకటం ఎలా? నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికితే అది క్రిస్టియానిటీ అవ్వదు, అది క్రైస్తవ జీవితం అవ్వదు. చాలామందికి తెలీదు. ప్రభులోనికి వచ్చిన తర్వాత వాక్యానుసారంగానే బ్రతకాలి. వాక్యంలో దేవుడు ఏది రాయిస్తే అదే మాట్లాడాలి. వాక్యంలో దేవుడు ఏది చేయమంటే అదే చేయాలి. అలా ఒప్పుకొని క్రైస్తవులకు వచ్చావు. అలా బ్రతకనప్పుడు దేవుడు నేను క్రైస్తవుడిగా కానీ క్రైస్తవురాలిగా కానీ గుర్తించడు. ఎందుకంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారికి మాత్రమే దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా దేవుడు తిరిగి మరలా ఏమిస్తున్నాడట? అధికారం. అధికారం అంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవునికి కుమార్తెవి అవుతావు. ఓ మాట చెప్పనా నేను? విశ్వాసులు అందరి గురించి బైబిల్లో యేసుప్రభు ఒక మాట మాట్లాడాడు. నిజంగా చాలామంది విశ్వాసులుగా మాట బాధ కలిగిస్తుంది, కానీ అది పచ్చి వాస్తవం. బయట వాళ్ళ గురించి కాదు, ప్రభువుని మేము అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నాము, గుడికి వెళుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వాళ్ళ అందరి గురించి ప్రభు మాట మాట్లాడాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు ప్రభువా, అంటే పరలోకానికి నిత్యజీవానికి వెళ్ళేవారు కొద్ది మందేనా అని ఆయన అడుగుగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ పదం చూడండి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో. అంటే ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు రక్షణ పొందువారు కొద్ది మంది అని మాట చెప్తున్నది ప్రభు ఎవరి కోసం? విశ్వాసుల కోసమా అవిశ్వాసుల కోసమా? ప్రభులోనికి వచ్చిన వాళ్ళ కోసమే. ప్రభులోనికి వచ్చిన వాళ్ళందరూ రక్షణలోనికి రాలేరట, పరలోకానికి నిత్యజీవానికి రారట. రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఆయన ఏమంటున్నాడు? అవును, నువ్వు అన్నది నిజమే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాడాలి, అనేకులు ప్రవేశింపచూతురు. అంటే చాలా మంది మార్గంలోకి వస్తారు. ఏ మార్గంలోకి? క్రైస్తవ్యంలోనికి. మేము క్రీస్తుని అంగీకరించామని వస్తారు, పరలోకం రావడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి వలన ఎందుకు కాదంటున్నాడు? బాగా వినాలి. ఇదే రక్షణ తీసుకోవటం వరకు పెద్ద పని కాదండి. రక్షణ పొందటం పెద్ద భాగ్యం కాదు. ఏముందండి, నేను ప్రభుని అంగీకరించాను, ఒకసారి అలా స్నానం చేసి అలా లేచిపోతాం, బాప్తిస్మం అయిపోయింది. కానీ తర్వాత నుంచి ఉండదు చూశారు, జీవించటం వాక్యానుసారం, అది చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా శ్రమలతో కూడుకుని ఉంటుంది. కొన్నిసార్లు వాక్యానికి లోబడి మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి, చేత్కారాలు వస్తాయి, ఎన్నో హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. అన్నిటినీ తట్టుకుని ప్రభు కోసం నిలబడి బ్రతకటం కష్టం. అంగీకరించడం ఎస్ అండి నేను ఓకేనండి అని అంగీకరించడం ఏముంది? కండిషన్స్కి అంగీకరించడం ఏముందండి? రెంట్ ఇచ్చేటప్పుడు రెంట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు ఓనర్ అంటాడు 10వ తారీఖున ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తానండి అంటాడు. తర్వాత కట్టేటప్పుడు 20వ తారీఖు ఇస్తా ఉంటాడు. అదే కదా గోలాడిది. నువ్వు ఒప్పుకున్నది ఏంటి, నువ్వు ఇస్తున్నది ఏంటి అంటాడు వాడు. చూసారా, ఒప్పుకోవటం ఈజీ, ఒప్పుకున్న దాన్ని జీవితంలో కొనసాగించటం కష్టం. బాగా వినాలి, ఇది యేసును అంగీకరించడం ఈజీయే, యేసు బ్రతకమన్నట్టుగా బ్రతకటం కష్టం. కానీ అలా బ్రతికిన వాడు నిత్య జీవాన్ని చూస్తాడు. రావడానికి చాలామంది ట్రై చేస్తారు, అందరూ బైబిల్ పట్టుకుంటారు, అందరూ బాప్తీసం తీసుకుంటారు, అందరూ గుడికి వెళ్తారు అనుకుంటున్నారు, కానీ బ్రతుకుతున్నారా వాక్యానుసారంగా? జీవితంలో వాక్యం ఉంటుందా? నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు విధానంలో వాక్యమే కనబడుతుందా? దేవుడి మాటలే కనబడుతున్నాయా? అలా బ్రతుకు లేనప్పుడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. అంటే నిత్య జీవానికి వెళ్ళటం అనేది ఎంత క్లిష్టంగా ఉందో, ఎంత కష్టంగా ఉందో ఈరోజు మీరు ఆలోచించాలి. దేవుడు బైబిల్లోనండి, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, ప్రభులోనికి వచ్చావు కదా,
నా కుమారుడిగా నీ ప్రభువును నా కుమారుడిని యేసుక్రీస్తుల వారిని అంగీకరించి నా కుమారుడిగా నా కుమార్తెగా సంఘంలోకి చేరావు కదా. చేరిన తర్వాత ఇదిగో లోకాన్ని నువ్వు మర్చిపోవాలి. బాగా వినాలి నేను చెప్పే పాయింట్. లోకంలో బ్రతుకుతున్న వారిని నువ్వు మర్చిపోవాలి. లోకంలో ఉన్నవారు చేస్తున్నవి నువ్వు మర్చిపోవాలి. నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత నిన్ను ప్రభువు ఏం చేయమంటున్నాడు అదే చూసుకోవాలి. మళ్ళీ చెప్తాను. మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఎవరినంటే బైబిల్లో ఉన్న భక్తులను చూసుకోవాలి, బైబిల్లో జరుగుతున్న సందర్భాలు చూసుకోవాలి. అంతే తప్ప మన జీవన విధానాన్ని మన కళ్ళ ముందున్న ప్రభువులోనికి రానివాడి జీవితంతో కంపేర్ చేయకూడదు. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, నేను కూడా ఇలా చేస్తాను. వాళ్ళు అలా మాట్లాడారు కదా, నేను కూడా ఇలా మాట్లాడతాను. అది తగదు క్రైస్తవుడికి. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా, నేను అలాగే ప్రవర్తిస్తాను అంటే అసలు దేవుని కుమారుడువు కాదు, దేవుని కుమార్తెవి కాదు. ఎందుకంటే లోకానికి దేవుని కుమారుల బ్రతుకు విధానం ఎంత డిఫరెంట్గా ఉండాలని దేవుడు కోరుకున్నాడో వాక్యం చూపిస్తాను ఇప్పుడు నేను. మీరు అందరూ జీవిస్తున్నట్టుగా జీవించకూడదు. నా కుమారులు కదా, నా కుమార్తెలు కదా, మీ ప్రవర్తన, మీ మాట, మీ ప్రేమ, మీ ఆలోచన అందరికీ భిన్నంగా ఉండాలి. కారణం, మీరు పరిశుద్ధపరచబడిన వారు, లోకం నుండి వేరు చేయబడిన వారు, పరలోకం నిత్య జీవానికి సిద్ధపడుతున్నవారు కనుక లోకస్తులు మాట్లాడుతున్నట్టుగా, లోకస్తులు చేస్తున్నట్టుగా మీరు చేయకండి. నేను అందుకే పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. మీరు లోకాన్ని చూడకండి, లోకంలో ఉన్న వారిని చూడకండి, లోకం ఇది చేస్తుందని అనకండి. లోకానికి తెలీదు దేవుడు. చచ్చిపోయిన తర్వాత నరకానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఇష్టానుసారంగా లోకాన్ని అనుభవించడానికి రకరకాలుగా మార్చుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు పోకడలు. లోకాన్ని మనం చుట్టమేంటి? ఒకప్పుడు పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనలు ఉండేవి, కాస్త చట్టాల దగ్గర ప్రభుత్వాల దగ్గర. ఈ మధ్యకాలంలోకి అసలు అవి కనుమరుగైపోయండి. ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ పాపాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటున్నాయి కొన్ని తీర్పులు. పాపాన్ని ప్రోత్సహిస్తున్నాయి. పిల్లరా, లోకాన్ని మనం చూడకూడదు. మరి ఎలాగండి బ్రతకాలి అంటే దేవుడు చెప్తున్న కొన్ని మాటలు చెప్తాను. అంటే దేవుని కుమారులుగా బ్రతకటం ఎలా అని పెట్టుకుని బ్రతుకు ఎలా బ్రతకమంటున్నాడో మాట కాదు, బ్రతకటం. నేను మళ్ళా చెప్తానండి పదే పదే, బ్రతకటం వేరు. ప్రభులాగా ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతకటం వేరు. ఎలా బ్రతకమంటున్నాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 చదువుదాం. అందరు తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం. నేను చెప్తున్నాను. ఇక్కడ నేను అనగానే ఎవరు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. ఇది యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. పైన ఇందాక మీరు 1:12 ఏం చదువుకున్నారు యోహాను సువార్తలో? తన్ను ఎందరూ అంగీకరించరు. అంటే మనమంతా యేసుప్రభుని అంగీకరించాము. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించటం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటని నువ్వు అంగీకరించావు, ఎస్ అన్నావు నువ్వు. ఇప్పుడు ఆయన నీతో ఏం చెప్తున్నాడు చూడండి. ఇది అందరికీ కాదు, తనను అంగీకరించిన వారికి మాత్రమే, అగ్రిమెంట్లో సైన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే. అగ్రిమెంట్లో సైన్ అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళతో మాత్రమే చెప్తున్నాడు. ఏమని? నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నన్ను వెంబడిస్తున్నారు కదా, నన్ను విశ్వసిస్తున్నారు కదా, నన్ను నమ్మారు కదా, ఇది కేవలం మీకే. ఇది లోకం పాటించదు. డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఇది కేవలం మీకే. నేను మీతో అంటే నన్ను అంగీకరించిన వాళ్ళతో చెప్తున్నాను. ఇది నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అది ఫస్ట్ కండిషన్ అట. మీరు మీ పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులై ఉండాలి అంటే మీ శత్రువుని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఓ మాట అడుగుతారండి, ఇది చదువుకోవడానికి బాగుంటుంది, ప్రాక్టికల్గా బ్రతకడానికి. నిన్ను శుభ్రంగా తిడుతున్నవాడు, నువ్వంటే చీ అంటున్నవాడు అలా కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాడు. బాగున్నావా అన్నయ్య అంటావా? ఈడెప్పుడు చచ్చిపోతాడో అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. ఇన్నర్ ఫీలింగ్ అండి ఇది.
అందరిలోని ఇదే ఉంటుంది. శత్రువు చచ్చిపోవాలని కోరుకుంటారు, శత్రువు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు, శత్రువు పడిపోవాలని కోరుకుంటాడు. మనిషి సహజ లక్షణం అండి ఇది. బాగా వినండి, ఇది నేను కొత్తగా చెప్తున్నది ఏం కాదు, సహజంగా అందరిలో ఉండే స్వభావం ఇది, గుణం ఇది. కానీ దేవుని కుమారులు ఇది ఉంటే ఒప్పుకోడట. నువ్వు శత్రువు నాశనం అయిపోవాలని కోరుకోవడం కాదట, నీ శత్రువుడు నువ్వేం చేయాలట, ఎవరు ప్రేమించాలి? ఇది అందరికీ కాదు. ఇది నువ్వు అగ్రిమెంట్లో సైన్ పెట్టావు కనుక నీకు తప్పదు. ఎవరికి అర్థమైందా లేదా? ఇప్పుడు నేను ఎందుకు ప్రేమించాలంటే నన్ను హింసిస్తున్నాడని అనకో, నువ్వు అగ్రిమెంట్లో సైన్ పెట్టావు. ఎక్కడా బాప్తిస్మం రోజు యేసుప్రభువు చెప్పిన ప్రతి దాన్ని నేను చేస్తానని నువ్వు ఒప్పుకొని వచ్చావు కనుక నీకు తప్పదు. వాడు ఒప్పుకోలేదు, ప్రభుని అంగీకరించలేదు, నేను దూషిస్తాడు, నేను ద్వేషిస్తాడు, నేను ఏదో చెయ్యాలనుకుంటాడు, వాడు శత్రువే నీకు. కానీ శత్రువును నువ్వు శత్రువులో చూడొద్దట, శత్రువును నువ్వేం చేయాలట? ఎవరు చేయాలి ఇది? నువ్వు పరలోకమందున్న నీ తండ్రికి కుమారుడు అయి ఉండునట్లు. ఆ పదం చూసారా? నువ్వు కుమారుడుగా బ్రతకాలనుకుంటే ప్రేమించు. ఓ మాట్లాడుతాను. ఇప్పుడు ఈ స్వభావం ఎవరిలోది అంటే నీ తండ్రిలోది, దేవుళ్ళో ఉంది. ఇది ఎలా చెప్తారంటే దేవుళ్ళో ఉందని. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడిని నమ్మారా? నమ్మలేదు. నమ్మకపోయినా వాళ్ళకి సూర్యుడిని, చంద్రుడిని, ఆహారాన్ని, సమస్తాన్ని ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. కొంతమంది చూడండి, హేతువాదులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు లేడు అంటున్న వాడి ముక్కులోకి కూడా గాలి పంపిస్తున్నాడా? పంపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడే లేడన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? బాగా వినాలి. దేవుడే లేడన్నవాడిని దేవుడు ప్రేమిస్తుంటే నువ్వు నీ శత్రువుని ప్రేమించలేవా? సరే, అలాగుందో. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువుని మీరేం చేయాలి? ప్రేమించండి. ఇది అందరికీ కాదు, క్రైస్తవుడికి. శత్రువు నిన్ను దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. వాడిని నువ్వు దూషించొద్దట, ద్వేషించొద్దట, వాడి నాశనాన్ని నువ్వు కోరుకోవద్దట. వాడు నువ్వేం చేయాలట? ప్రేమించు. బాగా వినండి, ప్రేమిస్తే మారితే మారతాడు. నువ్వు ప్రేమించినా మారలేదనుకోండి, వాడి సంగతి దేవుడు చూస్తాడు. నువ్వు మాత్రం తీర్పు తీర్చొద్దు. నువ్వు మాత్రం దేవుని కుమారుడు కదా, దేవుని కుమార్తెవు కదా, నీలో ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి. నువ్వు అందరిని ఏం చేసుకోవాలి అంటే ప్రేమించాలి. తర్వాత మాట, నువ్వు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు. ఈ పదం చూసారా? మిమ్మల్ని హింస పెడుతున్నారట వాళ్ళు, మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నారట, మిమ్మల్ని చాలా దారుణంగా దూషిస్తున్నారట. వాళ్ళ కొరకు నువ్వేం చేయాలట? గదిలోకి వచ్చి, వాడు రోడ్డు మీద నిన్ను తిడతాడు, నువ్వు ఇంట్లోకి వచ్చి వాడి కోసం ప్రార్థన చేయాలి. ఎలాగుంది ఇది? వాడు రోడ్డు మీద నీ పరువు తీస్తూ ఉంటాడు, ఇంట్లోకి వచ్చి తండ్రి వాడిని క్షమిస్తున్నాను, తండ్రి వాడిని మార్చు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎలాగుంది క్రైస్తవ్యం? ఎలా ఉన్నాయి క్రీస్తు యొక్క ఆలోచనలు, మాటలు? దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవ్యం అంటే ఇది. నేను ప్రారంభంలో చెప్పాను మాట, అది అప్పుడు అర్థమై ఉండదు, కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏడు తెలుసా? చాలా మంది విశ్వాసులుగా మారిపోయారు కదా, అందరూ ప్రభుని అంగీకరించారు కదా, రక్షణ పొందేవారు కొద్దిమంది అంటున్నాడు యేసు ప్రభు మళ్ళా. అంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? శత్రువును ప్రేమించరా అని దేవుడు చెప్తే చాలా మంది సంఘాల్లో సహోదరులకి గొడవలు, పడదు, పగలు, కక్షలు. అసలు నువ్వు సహోదరునే ప్రేమించలేకపోతే దేవుడు కోరుకున్నట్టుగా శత్రువుని ప్రేమించగలవా? హింసించేవాడి కోసం ప్రార్థన చేయగలవా? చూసారా? అందుకే దేవుడు చెప్పాడు, నన్ను అంగీకరించడం ఈజీ, నేను చెప్పిన మాటల ప్రకారం బ్రతకటం కష్టం. కనుక నేను చెప్పిన మాటల ప్రకారం బ్రతికి పరలోకానికి వచ్చేవారు లిస్ట్ చాలా చిన్నదన్నాడు. ఆ లిస్ట్లో మీరు నేను ఉండడానికి ట్రై చేయాలి. సెలెక్టెడ్గా నేను కొంతమందిని ప్రేమిస్తాను, కొంతమందితో ఉంటాను, వీళ్ళే నా వాళ్ళు. ఈ భావన తప్పు, ఈ భావన పాపం, బైబిల్కి విరుద్ధం. దేవుడట అందరినీ ప్రేమిస్తాడట. కింద చెప్తాడు తర్వాత మాటల్లో అదే. ఆయన అనగానే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఇది అండర్లైన్ చేయండి.
మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? శంకరులు అనగానే పాపులు, పాపం చేసేవారు అలా చేస్తున్నారు కదా. మీరు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి? దేవుని పిల్లలుగా మీరు చేస్తున్నది ఏంటి? అసలు దేవుడు మీకేం అర్థమయ్యాడు? మీరు అనుజనులు చేస్తున్నదే కదా చేస్తున్నారు. అనుజనులు తనను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. తనకు నమస్కారం పెట్టిన వాడికి నమస్కారం, ప్రతి నమస్కారం పెడతాడు. అన్యుడు, పాపి, వాడు చేస్తాడు ఇవన్నీ. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు చేస్తున్నది ఏంటి ఎక్స్ట్రా అంటున్నాడు. నువ్వు ఎవరికి వందనం చేస్తున్నావు? నీకు వందనం చేసే వాళ్ళకా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమించే వాళ్ళనా? కాదట. నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించటమే క్రైస్తవ్యం. అలా బ్రతకటం దేవుని పిల్లలకి ముఖ్యం, దేవుని పిల్లలకు ప్రాముఖ్యం. కింద చెప్తాడు వెంటనే కంటిన్యూషన్, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. అంటే మీరు కూడా అలాగే పరిపూర్ణతతో ఉండాలి. మీరు కూడా అలాగే పరిపూర్ణతతో ఉండాలి. ప్రియులారా, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను నేను ప్రభువుని నమ్మాను, బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పటం చాలా ఈజీ. అది నోటితో వచ్చేది. పెదవులపై నుంచి ఎవరైనా చెప్పగలం, నేను ప్రభువుని అంగీకరించాను, రక్షణ తీసుకున్నాను, గుడికి వెళ్తున్నానని పెదవులపై నుంచి ఎవరైనా చెప్తారు. మాటతో చెప్పడం కాదట దేవుడు కోరుతున్నది. బ్రతుకుతో చెప్తావా? బాగా వినాలి. సువార్త మాటతో చాలామంది చెప్తారండి, ప్రసంగాలు చాలామంది చేస్తారు. బ్రతుకుతో చెప్తావా నేను క్రిస్టియన్ అని? జీవన విధానంతో చెప్తావా ఐఎమ్ క్రిస్టియన్ అని? నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్న కొత్త కొత్త మార్పులతో చెప్తావా నేను క్రీస్తులోకి వచ్చాను, మారిపోయానని? మార్పులు ఏమొచ్చాయి నీలో ప్రభులోకి వచ్చిన తర్వాత? లోకమట తనను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తుందట, తనకు వందనాలు చెప్పిన వాళ్ళకి చెప్తుందట. నువ్వు నాలోకి వచ్చిన తర్వాత నీ స్వభావం ఎలా మారిపోవాలంటే నిన్ను ద్వేషిస్తున్న వాళ్ళకి కూడా వందనాలు చెప్తావా? ఎవరి కుటుంబాల్లో, ఇది అందరి కుటుంబాల్లోనూ ఉంటుంది, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, బావ, మొత్తం మీద ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. ఫ్యామిలీలోనండి మీరు చూడండి, చిన్న చిన్నవేవో మనస్పర్ధలు ఉంటాయి. పెళ్ళికి పిలవలేదనో, ఆస్తి పంపకాల దగ్గర, లేదా ఏదో గొడవలు ఉంటాయి. ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి. డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే మనకు కొంచెం దూరంగా ఉంటున్నారో, ఎవరైతే మనల్ని ఏదో రెండు మాటలు అనేసారో వాళ్ళకి మనం దూరంగా ఉంటాం. ఎవరైతే మనల్ని పొగుడుతున్నారో, ఎవరైతే మనతో బాగా ఉంటున్నారో వాళ్ళతో మనం బాగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. ఇది లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసేది, అవునా? ఇది లోకం చేసేది చెప్పాను నేను. ఇప్పుడు క్రైస్తవుడు అనేసరికి నిన్నెవరో దూరంగా పెడుతున్నారు కదా, నిన్నెవరో ఏమన్నా లేనిపోని మాట్లాడుతున్నారు కదా, నువ్వంటే నాకు పడదంటున్నారు కదా, వాళ్ళని కూడా ప్రేమిస్తావా? వాళ్ళని కూడా దగ్గరికి తీసుకోగలవా? వాళ్ళకు కూడా పలకరించగలవా? వాళ్ళకు కూడా వందనాలు చెప్పగలవా? వాళ్ళని కూడా అందరినీ పిలిచినట్టుగా ప్రేమగా నీ ఇంటికి పిలవగలవా? వాళ్ళకి భోజనం పెట్టినట్టుగా నిన్ను ప్రేమించే వాళ్ళకి, నువ్వు ప్రేమించే వాళ్ళకి భోజనం పెట్టినట్టుగా నీ శత్రువుకు కూడా నువ్వు భోజనం పెట్టగలవా? పెట్టగలరండి? అలా పెట్టిన నాడు క్రీస్తును అంగీకరించిన వాడు, క్రీస్తు మాటల ప్రకారం బ్రతుకుతున్నవాడు. బ్రతకటం అలా చెప్తున్నాను, బ్రతకటం ప్రారంభించండి. మీరు ఒకటే చెప్తాను నేను, మనమంతా మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం కనుక, మనుషుల మధ్యలో మన జీవితం తెల్లవారితే కొనసాగుతుంది కనుక, మనుషులను మెప్పించటమో, మనుషుల్ని ఆకట్టుకోవటమో, మనుషుల ముందు మంచిగా బ్రతకటమో చాలా ఈజీ అండి. ఇది పెద్ద కష్టమేమి కాదు ఇది. కానీ ఇవన్నీ చూస్తున్న పరలోకపు తండ్రిని ఆకట్టుకోవటం, పరలోకపు తండ్రి మనల్ని ఆకట్టుకోవటం చాలా కష్టం తెలుసా? మనం మనుషుల ముందు పొగుడుతున్నప్పుడు, మనుషుల ముందు మనం మాట్లాడుతున్నప్పుడు అవతరుడు అనుకుంటాడు నేనంటే ఎంత ప్రేమ అండి అని అనుకుంటాడు. నిజంగా ఆ ప్రేమ గుండెల్లోంచి వస్తుందో లేదో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. చూసారా దొరికిపోతాం, చూసారా? వాళ్ళు ఏమనుకుంటారు, నేనంటే అంత ప్రేమ అండి, మా అక్క నాతో చాలా బాగా మాట్లాడుతుంది అని. నిజంగా మాట్లాడుతుందా? ఆ మాట పెదవులపై నుంచి వస్తుందా? ఆ మాట హృదయంలోంచి వస్తుందా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకటే నేను మీతో చెప్పేది, మనుషులని మెప్పించవచ్చు కానీ దేవుణ్ణి మెప్పించటం
కష్టం. మనుషుల్ని మాటతో మెప్పించవచ్చు, దేవుడిని మాత్రం బ్రతుకుతో మెప్పించాలి. మళ్ళా చెప్తున్నాను, ఇది మనుషులను మాటలతో మెప్పించవచ్చు, కానీ దేవుణ్ణి బ్రతుకుతో మెప్పించాలి. అలా బ్రతుకుతో నువ్వు దేవుని మెప్పిస్తేనే నువ్వు నిత్య జీవాన్ని చూస్తావు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, మనుషులను వదిలేయండి. నన్ను ఎవడో పొగరాలి, నన్ను ఎవరో ప్రేమించాలి, ఇది వదిలేయండి. నిన్ను దేవుడు సన్మానిస్తాడా? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? నీ మొర దేవుడు వింటున్నాడా? నీ బ్రతుకును బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? దట్స్ ఇట్. ఎప్పుడు ఆయన ఆనందపడతాడు, ఎప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడంటే, నువ్వు లోకంలో ఉన్న మనుషులను చూసి మనుషుల యొక్క భావాలు, మనుషుల యొక్క ఆలోచనలు అబ్జర్వ్ చేసుకున్నంత కాలం దేవుడిని ఇష్టపడ్డావు. నువ్వు లోకానికి క్రైస్తవుడు అంటే లోకానికి నువ్వు ఇలా బ్రతకాలి అని చూపించేవాడు తప్ప, లోకంలో ఉన్న వాళ్ళని చూసి అలా బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు. లోకానికి ఒక మార్గదర్శి, ఇలా బ్రతకాలండి. గొడవ అవుతుంది అనుకోండి, గొడవ వస్తే ఇలా ఉండాలండి. ఏదైనా వివాదం వచ్చింది అనుకోండి, వివాదంలో ఇలా ఉండాలండి. ఏదైనా కాండ్రాని మాటలు వస్తున్నాయి అనుకోండి, ఆ మాటల దగ్గర ఇలా ఉండాలండి. లోకానికి మార్గదర్శి, మార్గం చూపించేవాడు క్రైస్తవుడు, బ్రతికేవాడు క్రైస్తవుడు, బ్రతుకులో క్రీస్తును చూపించేవాడు క్రైస్తవుడు. బ్రతకాలి, మాటలు కాదు, బ్రతకటం. శత్రువును ప్రేమించే మనసు, మనల్ని హింస పెట్టే వాళ్ళని క్షమించుకునే మనసు ఎప్పుడైతే మనలో ఉందో, నిజంగా చెప్తున్నానండి, ఈ ఒక్క సూత్రాన్ని మనం పాటించగలిగిన నాడు మనల్ని దేవుడు అలాగ అంచెలంచెలుగా మన హృదయం నచ్చి తన పని కొరకు ఉన్నతమైన స్థానానికి తీసుకుని వస్తాడు. అది నువ్వు మాటల ద్వారా దేవుడికి ఇచ్చేది కాదు, నీ బ్రతుకును అలా దేవుడికి చూపించి దేవుడి వలన పొందుకోవలసింది. ఏ ఘనత అయినా, ఏ మెప్పైనా మనకి ఎవరి నుండి కలగాలని చెప్తుంది బైబిల్? దేవుని నుండి. ఘనత, మెప్పు సర్వం దేవుడి వల్ల మనకి. ఆయన ఇచ్చే ఘనత ముందు ఏమండి, అది జీవితకాలం ఘనత. కానీ మనుషులు ఇచ్చేది అప్పుడే పొగుడుతారు, అప్పుడే ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకోండి వాళ్ళకి మనకి తిడతారు. మంచోళ్ళు కాదండి, ఒకప్పుడు మంచోడు అండి ఇప్పుడు కాదండి అంటారు. ఆ మనిషి అలాగే ఉంటాడు, ఒకప్పుడు బాగున్నాడండి ఇప్పుడు మంచోడు కాదండి. అదేంటి అప్పుడు మంచోడు ఇప్పుడు ఎవరి తేడా ఇంతకీ? కనుక మనుషుల యొక్క మాటలను బట్టి మన స్పిరిచువల్ లైఫ్ని కనుక డిజైన్ చేసుకుంటున్నామా, వాళ్ళు పొగిడితే నేను బాగున్నాను, వాళ్ళు ఏదో అంటే నేను పడిపోయాను, ఇలాగా అప్ అండ్ డౌన్స్ అనేవి మన జీవితంలో వస్తుంటే దేవుళ్ళో, అది దేవుని కుమారుడిగా బ్రతికే జీవితం మాత్రం కాదు. బాగా వినండి, నేను చెప్పి బాగా లోతుగా ఎక్కించుకోండి. కొత్త సంవత్సరంలో 2025లో జస్ట్ స్టార్టింగ్ డేస్లో ఉన్నాం మనం. 2025 అయినా ఇదిగో దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతానండి. నాకు లోకంతో వద్దు సంబంధం, వాళ్ళు ఎవరో ఏదోలా బతుకుతున్నారు నాకు అనవసరం. నేను వాక్యానుసారంగా బ్రతుకుతాను, నేను అందరినీ ప్రేమిస్తాను, నేను అందరినీ క్షమిస్తాను, నన్ను హింసించేవాడి కోసం కూడా ప్రార్థన చేస్తాను, నన్ను ఏదో అంటున్నాడా వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను. శత్రువును సైతం నేనేం చేస్తాను? ప్రేమిస్తాను. శత్రువును ప్రేమించటంలో ఉండే ఆనందం అండి, అది మీకు తెలియదు. అది చాలాసార్లు చెప్పాను, పొందుకోవాలా బై ఫీల్. అది చెప్పడానికి ఎంత బాగుంటుందంటే, ఎవడో మనల్ని దూషిస్తున్నాడు, ఎవడో మనల్ని హింసిస్తున్నాడు అనుకోండి, వాడిని ప్రేమించడం అంటే వాడికి ఏదో ఒకటి కొనివ్వండి, లేదా వాడిని భోజనానికి పిలవండి, వాడిని ప్రేమగా ఏదో ఒకటి చెయ్యండి. వాడికి ఆ కిక్ ఉంటుందండి, నిజంగా మీరు అనుభవించాలి దాన్ని. వాడి మొహ కవలికలు ఉంటాయండి ఆ రోజు, చెప్పరాని ఆనందాన్ని ఇస్తుంది. నేను చెప్తాను మీకు ప్రాక్టికల్గా అర్థం అవ్వడానికి. త్వరగా వచ్చేయండి లోపలికి. అమ్మ ఈ లోపలికి పంపించండి మన పిల్లల్ని, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా, ఆ లోపల రూమో ఇలా ప్లేస్ ఏదో ఉంది పక్కకి. శత్రువును ప్రేమించటం అంటే, ఆ శత్రువును ప్రేమించటంలో వచ్చే ఆనందం ఒక్కసారి మనకు దొరికితేనండి, నేను మీ అందరికీ ఒకటే టాస్క్ చెప్తున్నాను, మీరు శత్రువుని ప్రేమించటం ఒక్కసారి అలవాటు చేసుకోండి లైఫ్లో. ఒక్కసారి కనుక మీరు అలవాటు చేసుకుని శత్రువుని కనుక ప్రేమిస్తే, ఆ అనుభూతి ఉంటుంది చూశారు, అది మీకు 100 మంది శత్రువులైనా సరే జయించే అంత ఆనందాన్ని, విజయోత్సవాన్ని మీకు ఇస్తుంది. ఒక్క శత్రువుని ప్రేమించండి. మీరు ఎవరో శత్రువు అనుకుంటున్నారో, ఆ ఒక్క శత్రువుని ప్రేమతో పలకరించండి, వాళ్ళకి ఏదో చెయ్యండి, మీరు ప్రేమగా దగ్గరికి తీసుకోండి, అది వచ్చే అనుభవం అంతా ఇంత కదండి.
మళ్ళీ చెప్తున్నాను, ఈ 2025లో 1వ తారీఖు మధ్యాహ్నం అలాగా వాట్సాప్లో మెసేజ్ చూశాను నేను. ఒక అతను, మనం కొన్ని శత్రుత్వాలండి మనకి సంబంధం లేకుండానే ఏర్పడతాయి. మళ్ళీ చెప్తున్నాను ఇది కూడా, కొన్ని శత్రుత్వాలు మనకి సంబంధం లేకుండానే ఏర్పడతాయి. వాళ్ళు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో మనకు తెలీదు, వాళ్ళు మనల్ని ఎందుకు దూషిస్తున్నారో మనకి తెలియదు. అది కొన్ని శత్రుత్వాలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి. నన్ను వాడు ఎందుకు శత్రువుగా చేసుకున్నాడంటే నాకు కూడా తెలియదు. అది నేను కోరుండి అతనితో మాట్లాడటం కానీ, కలవటం కానీ, అతను తలుచుకోవటం కానీ ఎప్పుడు జరగదు. కానీ వాడు నన్ను శత్రువుగా చూస్తాడు. అది డిఫాల్ట్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే, దెయ్యం కొంచెం ఎవరైనా అలా బాగున్నాడు అనుకోండి, అతను ఏదో చేసి అలాగ వెళ్ళిపోయాడు, నీకు అతను మాట్లాడలేమంటది అంతే. అలాగ మనకి తెలియకుండా మనకు శత్రువులు ఉంటారు మన చుట్టూ, తెలీదు. వాళ్ళ ప్రవర్తనను బట్టి మనకు అర్థమవుతుంది, ఇతను మనకు శత్రువుగా చూస్తున్నాడు అని. అప్పుడు మనం ఏం చేయాలంటే, అలా చూస్తున్న వాడికి బాగా దగ్గర అవ్వాలి, అలా చూస్తున్న వాడికి బాగా ప్రేమించాలి. నేను కొన్ని చెప్పలేను కానండి, ఒక వ్యక్తి అలా చేస్తుంటే ఈ మధ్యకాలంలో చిన్నవి చేశాను అతనికి. జనవరి 1కి మధ్యాహ్నం మెసేజ్ వచ్చింది నాకు. 2025 పోస్టర్ ఉంటుంది కదా, హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్. ఆ పోస్టర్ పెట్టి, అన్న హ్యాపీ న్యూ ఇయర్, కింద సారీ అన్న అని పెట్టాడు, నన్ను క్షమించండి. చూసారా, అతను చేసిన తప్పు అతను తెలుసుకున్నాడు. ఇది మనం ఏమంటే, అతను నన్ను శత్రువుగా చూస్తున్నాడు కదా, నేను దూరం జరిగాను అనుకోండి, మా మధ్యలో బాండింగ్ ఏర్పడుతుందా, ప్రేమ చిగురిస్తుందా? మళ్ళీ లేదు. సరే, ఎంత బాగుందో. నేను మీ ఎడలో తప్పు చేశాను, నన్ను క్షమించండి. నేనేం చేశానంటే, నన్ను ఏదో అన్నావనో, నాకు ఏదో చేస్తున్నావో నేనేం అనలేదు. ప్రభు మనకు చూపించింది ఒకటే, ప్రార్థించటం, నెక్స్ట్ ప్రేమించటం. ఓకేనా? శత్రువుని ప్రేమించండి, హింసించే వారి కోసం ఏం చేయాలి? ప్రార్థించండి. అంటే మన విరోధుల ఎడలో దేవుడు మనకు చెప్పిన అపాయింట్మెంట్లు 2. ఒకటి, నీ వల్ల అయిందైనా అతనికి ఏదైనా ఇచ్చి అతను ప్రేమించు. రెండోది, గదిలో అతని కోసం నువ్వేం చేయాలి? ప్రార్థించు. ఈ 2 చేసిన వాడు క్రైస్తవుడు, వాక్యానుసారం బ్రతుకుతున్నవాడు. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళండి, మనం చూస్తే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, తండ్రికి కుమారులుగా బ్రతకటం ఎలాగా అంటే, నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడండి, నా జీవితాన్ని చూడండి, నేను ఎలా బ్రతుకుతున్నానో చూడండి. నేను ఎలా ఎందుకు బ్రతుకుతున్నానంటే, నా తండ్రి కూడా ఇలాగే ఉంటాడు అని చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయం 38, 39. యోహాను సువార్త 8వ అధ్యాయం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే చూసారా మాట, ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో. ఏమండి, మాట మీకు అర్థమైందో లేదో, ఆ రోజున్న ఈ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఏమంటున్నారంటే, మా తండ్రి మాకు అబ్రహాము, మేము అబ్రహాం పిల్లలమే. అబ్రహాం పిల్లలు అంటే ఆయన అంటున్నట్టు కౌంటర్ వేసాడు వాళ్ళకి. ఒరే, మీరు అబ్రహాం పిల్లలు ఏంట్రా, మీరు ఆ భక్తుడి పిల్లలు ఏంట్రా? అబ్రహాం అనగానే విశ్వాసులకు తండ్రి, దేవుడి కోసం కార్యాలు చేస్తారు, దేవుడి కోసం గొప్పగా చెప్పాడు, దేవుడిని గణపరిచాడు, దేవుడి కొరకు బలిపీఠాలు కట్టారు. మీరు ఆయన పిల్లలు, అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటూ మీరు చేసే కార్యాలేంటి? నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ తండ్రి కోసం బ్రతుకుతున్న నేను వాక్యాన్ని చెప్తుంటే అడుగడుగున నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నా కీడును కోరుకుంటున్నారు. పైగా మీరేమని చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి? అసలు మీరు చెప్పుకుంటున్న మాటకి మీరు బతుకుతున్న బతుకు ఏమైనా సంబంధం ఉందారా అన్నట్టు. ఈ కౌంటర్ శాస్త్రులకి, పరిచయాలకైనా మనకు కూడా వేస్తాడు యేసు ప్రభు. మనకి ఎలాగేస్తాడు? ఆ రోజు వాళ్ళు అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు, ఈరోజు మనం ఎవరి పిల్లలు అని చెప్పుకుంటున్నాం? మేము దేవుని పిల్లలు అండి, అంతేనా? దేవుని బిడ్డలం అండి. ఈ పదం వాడతారండి బయట బాగా. ఏ బిడ్డలట? మేము దేవుని బిడ్డలం అండి. బాగుంది, పదం బాగుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. తెల్లారు లేస్తే నీ నోరు, తెల్లారు లేస్తే నువ్వు చేసే పనులు దేవుని బిడ్డల పనులు అవి, దేవుని పిల్లలు చేసే పనులు అవి, దేవుడు పిల్లలు మాట్లాడే మాటలు అవి. దూషణలు, మత్సరము, ఏమంటే అసూయ, ఈ భయంకరమైన పగలు, కక్షలు, అసలు హ్యాపీగా లేచే వాళ్ళని చాలా కొద్ది మందిని చూస్తున్నానని నేను.
ఉదయాన్నే సంతోషంగా లేచేవారు నాకు తెలిసి హైదరాబాద్లో చాలామంది తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ అనగానే తెల్లవారు లేసరికి ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, మా ఇల్లు ఎలాగుంది, మా వాకిలు ఎలాగుంది, మా ప్రాపర్టీ ఎలాగుంది, అప్పుడు మా బండి ఎలాగుంది, ఇవే కదండి గొడవలు ఇక్కడ హైదరాబాద్లో, చిన్న చిన్న గొడవలు. నిజంగా రండి మా ఇంట్లోనండి, మా ఇంటికి చివరి ఒక ఇల్లు ఉంటుందండి, ఈ చివరి ఒక ఇల్లు ఉంటుందండి. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి సుప్రభాతం వినపడతా ఉంటుంది మాకు తెల్లవారే. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. అదేటో మరి అది స్టార్ట్ చేయడానికి కలిగిస్తారేమో అనిపించదండి. ఆ చివరి ఒక ఆవిడ ఉంటుందండి, ఆ రోడ్డు మీద వెళ్తున్న బస్సు ఓడితో గొడవ, ఆటో ఓడితో గొడవ, వాళ్ళ మనవడు రోడ్డు మీద ఆడుకుంటాడు, ఆ రోడ్డు మీదకి ఏమి రాకూడదు అంటది, అదేమో మెయిన్ రోడ్డు. మరి అమ్మగారి గురించి చెప్పకూడదు, కలవర టెంపుల్కి వెళ్ళిపోద్ది ఆదివారం. ఆ వీధులు అందరితోనూ గొడవేనండి, ఆ వీధులు అందరితోనూ గొడవే. ఏమంటే చివరికి మా ఇంటి పక్కన ఉన్న అనుజనులు కూడా భయపడతారు. అమ్మో ఆ క్రిస్టియన్ ఆంటీ దగ్గరికి వెళ్ళకరా అంటది అలా వాళ్ళ అబ్బాయితోని. క్రిస్టియన్ ఆంటీ అని పేరు పెట్టి ఆ ఆంటీ దగ్గరికి మాత్రం వెళ్ళకరా అని చెప్తుంది వాళ్ళ కొడుకుతో. చూసారా ఎంత పేరు వచ్చింది, చూసారా వీధిలో అమ్మగారికి. వీళ్ళు దేవుని బిడ్డలే, గుడికి వెళ్ళిపోతారు, ప్రార్థనలు చేసుకుంటారు, నెత్తి మీద ముసుగులు వేసుకుంటారు, తెల్లవారితో అందరూ గొడవలు వేసుకుంటారు. సరే అలాగుందో. యేసుప్రభువు ఆ రోజు ఖండిస్తున్నాడు వాళ్ళని, శాస్త్రులారా పరిసయ్యులారా మీరు అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ ఏంట్రా ఈ బ్రతుకేటి, జీవనం ఏంటి, నన్ను తిట్టడం ఏంటి, నన్ను కొట్టడం ఏంటి, పైగా మీరు పేరు ట్యాగ్ ఏమో ఎవరి పిల్లలు, అబ్రహాం సంతానమా మీరు? అబ్రహాం అయితే ఇలాగే చేస్తాడా? కిందకి అంటాడు చూడండి, కింద పైన కిందే మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక. అది వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు కనుక మీరు ఏం ఎదుగుతున్నారట అంటే, లోపల వాక్యం అన్నవాడు చంపుతాడా? చంపడం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు రక్షణ పొందేశాం గుడికి వెళ్తాను వాళ్ళందరి హృదయాలలో వాక్యం ఉంటుందా? శత్రువును ప్రేమించమన్నాడు, సహోదరులను క్షమించుకోమన్నాడు, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు, అమ్మో నా తండ్రి పిల్లలం కదండి మనకు వద్దండి వివాదాలు పగలు కక్షలు అన్నట్టుగా ఉంటారా? మీలో వాక్యం ఉంటే ఎందుకు చంపుతారు నన్ను? ఏమంటే ఆ రోజు బాగా వినండి, ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఫిజికల్గా యేసుప్రభువుని చంపాలని చూస్తున్నారు. ఈరోజు మనం మన జీవితాలతో ప్రభువు చేసిన త్యాగాన్ని చంపేస్తున్నాం. అమ్మో క్రైస్తవులు మంచోళ్ళు కదండి. చాలామంది పిల్లలు ఏం చెప్తారు తెలుసండి, నాకు వినబడిన మాటలండి అని క్రైస్తవులు అంటారు, కానీ వీళ్ళకంటే మా అమ్మనాన్నలు అందరూ అనుజనులు అన్న వాళ్ళే బాగుంటారన్న అంటుందో చెల్లి. సరేండి, మా అమ్మ నాన్నలు అనుజనులు అన్నా వాళ్ళకే కాస్త కోస్త నీతి ఉంది. ఇతడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, ఏమి లేదన్నా, నీతి లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు, జాలి లేదు, దయ లేదు. వీళ్ళు క్రైస్తవులు ఏంటంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారట, అవునమ్మా క్రైస్తవులు అందరూ అలాగే ఉంటారమ్మా, నువ్వు కానీ అందులోకి వెళ్ళొద్దు అంటున్నారట. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది బాగా క్లియర్గా? క్రైస్తవుడు అంటే మాటలా బ్రతుకా? బ్రతుకులో లేదు కదండి వాక్యము. ప్రేమ, జాలి, దయ. శత్రువులనే ప్రేమించండి అంటే సాటి బంధువులను సహితం ప్రేమించలేని కర్కశమైపోయిన గుండెలతో మేము కూడా ఏమని చెప్పుకుంటున్నారంటే, మేము కూడా ఎవరివి? క్రైస్తవులమే, దేవుడు పిల్లలమే, దేవుడు బిడ్డలమే, రక్షణ పొందేసాం. నువ్వెప్పుడు పొందుతావు? ఎందుకు పొందేసి నువ్వు ఎక్కడ పోవడానికి? ఏమన్నా ఇది రక్షణ పొందితే ఇంకా రిజర్వేషన్ చేసిరేంటి పరలోకానికి? రక్షణ అనేది కేవలం ఎంట్రీ ఇచ్చింది దేవుడు రాజ్యంలోకి. ఆ రక్షణ నిలబెట్టుకుంటావా కూలదోసుకుంటావా అన్నది నీ బ్రతుకుని బట్టి డిసైడ్ అవుతుంది. చూపిస్తాను అది కూడా చివరిలో. మన బ్రతుకుని బట్టి డిసైడ్ అవుతుంది నిత్యజీవం అనేది. జస్ట్ రక్షణ అనేది నీ పాపాలు కడుక్కొని అప్పుడు దేవుడిలోనికి ప్రవేశించావు. ప్రవేశించిన నీకు నెమ్మదిగా దేవుడు వాక్యాలు చెబుతూ ఉంటాడు, నువ్వు ఇలా జీవించాలని నీకు నేర్పిస్తూ ఉంటాడు. అవన్నీ నేర్చుకుని నువ్వు అలా ప్రాక్టీస్ చేయాలి. దేవుడి కోసం బ్రతకటం, దేవుని కుమారుడిగా బ్రతకటం, దేవుని కుమార్తెగా బ్రతకటం. నువ్వు అలా ప్రాక్టీస్ చేసి 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 నువ్వు పరిపూర్ణమైన తర్వాత నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇది బైబిల్. ఇది ఎవరు చెప్పరండి, ఏ గుళ్ళోనూ చెప్పరు. ఇలాగా ప్రభు దగ్గరికి రండి, కానుకలు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చెప్పే పాడు చేశారు క్రైస్తవ్యాన్ని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ గుడికి వెళ్ళి కానుకెత్తి చాలు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేము రోడ్డు మీద ఫైటింగ్లు వేసినా, ఏమన్నా దుకాణాలు తెరిచి కొట్టుకున్నా తిట్టుకున్నా మేము ఎవరం ఇప్పుడు? చూసారండి, దేవుని కుమారులుగా బ్రతకటం ఎలాగా? బ్రతికేది ఎలా బ్రతకాలో దేవుడు రాయిస్తే బ్రతికేది. పేరుకు చెప్పుకుంటున్నాం నేను క్రైస్తవుడిని. ఎంత మంచి మాటలు చెప్పాడు చూసారా మీరు. తర్వాత మాట చూడండి,
నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పును. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. చూసారా, కోపం వచ్చింది వీళ్ళకి. మీరు మీ తండ్రి చెప్పినవే చేస్తున్నారా అన్నాడు ఆయన. మా తండ్రి అంటే ఎవరు అనుకున్నావు? ఎవరి పిల్లలు అనుకున్నావేమో? మా తండ్రి అబ్రహాం అని ఓపెన్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు చూడండి యేసు ప్రభు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. దేవుని వలన వినిన సత్యము నీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. చూసారా, అబ్రహాం అలా చేయలేదు. దేవుడి మాటలు చంపిన వాడిని చంపాడా అబ్రహాము? దేవుడి కొరకు బ్రతుకుతున్న వాడిని చంపాడా అబ్రహాము? మీరేమో దేవుడి కొరకు బ్రతుకుతున్న నన్ను, దేవుడి మాటలు చెప్తున్న నన్ను చంపుతూ, పైగా మీరు ఎవరి పిల్లలను స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఏట్రా మీ బతుకేట్రా, మీ మాట్లాడు, మీ డైలాగులు వద్దు నాకు, మీ బ్రతుకుని బట్టి చెప్తున్నాడు అన్నాడు. అంటే ఈ సందర్భాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు మాటను బట్టి డిసైడ్ చేస్తాడా, బ్రతుకుని బట్టి డిసైడ్ చేస్తాడా? బ్రతుకు. మీరు పైకి అబ్రహాం పిల్లడం అని చెప్తున్నారు, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎలాగ అబ్రహాం పిల్లలు అవుతారు? పట్టుకుంటున్నారా ఇది? దేవుడిని పట్టుకోవాలి ఇలాంటి సందర్భాల్లోనే. దేవుడిని మాటలతో మెప్పించలేమన్నమాట. దేనితో మెప్పించాలి? క్రియలతో, బ్రతుకుతో. అబ్రహాం పిల్లడం అని చెప్పుకొని మీరు చేస్తున్న క్రియలేంటి? దేవుడు పిల్లడం అని చెప్పుకొని మీరు చేస్తున్న క్రియలేంటి? ఈరోజు పేరుకు దేవుని పిల్లడమండి, పేరుకు దేవుని పిల్లడమండి. మొన్న ఒకసారి మీటింగ్కి వెళ్ళాను నేను. అన్నీ చెప్తా ఉంటే లైవ్ చూస్తూ ఉంటారని భయం వేస్తూ ఉంటుంది. మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్తే ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది, గదిలో కూర్చున్నాను. ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య రేపు ఒక చిన్న మాట హెచ్చరించండి మీటింగ్లో అన్నాడు. ఏటి బాబు చెప్పంటే, అందరూ మంచోళ్ళు అన్నయ్య, మా సంఘంలో, మా ఊర్లో అందరూ బాప్తీసం తీసుకున్నారన్న, అందరూ గుడికి వస్తారన్న, కానీ గుడి అయిపోయిన తర్వాత ఒకరితో ఒకటి మాట్లాడుకోరన్న. ఎలాగుంది ఇది? గుడి వరకు అందరూ వస్తారట, అందరూ బాప్తీసం తీసుకున్నారట, అందరూ రొట్టె ద్రాక్షాసం తీసుకుంటారట, ఏమన్నా దేవుడి పని అవుతుందంటే అందరూ డబ్బులు ఇస్తారట మీటింగ్ చేయండి అని. కానీ గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకటికొకటి మాట్లాడుకోరట, పడదట ఇద్దరికి. వాళ్ళ గుమ్మంలోకి వీళ్ళు వెళ్ళరట, వీళ్ళ గుమ్మంలోకి వాళ్ళు వెళ్ళరట, వాళ్ళకి వీళ్ళకి పడదట, వాళ్ళకి వీళ్ళకి మాటలు ఉండవట. ఏమంటే ఇది క్రైస్తవ్యమా? చెప్తాను మీ సంగతి అని చెప్పాను, అదే షార్ట్ బిట్ వచ్చింది నిన్న. ఒక సహోదరునికి విరోధంగా మరొక సహోదరుడు మాట్లాడకండి, ప్రేమించుకోండి. ఏంటి వీళ్ళిద్దరికి గొడవ? ఎందుకు మాట్లాడుకోరంటే, లోపలికి వెళ్తేనట ఇతను మంచోడు కాదని అతను అంటాడట, అతను మంచోడు కాదని ఇతను అంటాడట. అది ఏమండి, ఇప్పుడు సుమనన్న మంచోడు కాదని నేను సురేష్ దగ్గర చెప్పాను. నేనేమనుకుంటాను, నేను సురేష్కి చెప్పాను తప్ప ఇతనికి తెలియదు అనుకుంటాను. సురేష్ ఊరుకుంటాడు ఏంటి? సురేష్ ఊరుకుంటాడా? అన్న నువ్వు సీనన్న ఎంత మంచోడు అనుకుంటున్నావు అన్న, కన్నా నీ గురించి ఏమన్నాడు తెలుసా అంటాడు ఏదో ఒక రోజు. పోనీ ఈయన అనకపోయినా, ఈయన ఎవరి దగ్గర అన్నాడు? చంద్రన్ దగ్గర. చంద్రన్న వస్తుంది కదా ఇక్కడికి. అలాగ ఒకటి మాటలు ఒకడికి వచ్చేసండి, ఆలీలు మాట్లాడుకున్నాడు. ఆడు నన్ను తప్పుడోడు అన్నాడు, ఆడు నన్ను మంచోడు కాదన్నాడు, ఆడు గుమ్మం ఎక్కడ నేను అంటున్నాడట. ఎవడు ఒకడు గుమ్మం ఒకడెక్కడు, కానీ అందరు కలిసి దేవుడు గుమ్మం ఎక్కుతారు. ఎక్కడ? భక్తిలో మాత్రం తేడా ఏం లేదు. ఆదివారం అయితే స్నానం చేసి తల స్నానం గుడికి వచ్చేస్తాను. ఎవరు పొరుగుడు ఇంటికి వెళ్ళను, ఆడు మంచోడు కాదు. మీకు ఏమైనా అర్థమవుతుందండి? ఇలా జీవించటాన్ని ప్రభు ఇష్టపడతాడా? ఈ జీవన విధానాన్ని క్రైస్తవ్యం అంటాడా? వాళ్ళ గుమ్మంలోకి నేను రాను, ఏళ్ళ గుమ్మంలోకి రాను, అక్కడికి నేను రాను, ఇక్కడికి. నీకు ఏమర్థమయ్యాడు అసలు దేవుడు? నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి, బాగా వినండి, చాలా మందికండి మేము వాళ్ళ ఇంటికి రావండి, ఎందుకో నాకు కొంచెం వాళ్ళ ఇంటికి వస్తేనండి బాగోదండి. ఒక మాట చెప్తాను, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నాను, నీకోసం నా కోసం యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోకం కంటే గొప్పదేటి నీ ఇల్లు. ఇంట్లో నుంచి నేను ఆ ఇంటికి రాలేనండి. ఏటి నీ ఇల్లు? సుత్తిల్లు. ఆయన మహాలోకం పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుల కోసం, మనుషులు చేస్తున్న పాపాల కోసం ఇంటింటికి వచ్చాడండి. పాపుల ఇంటికి తిరిగాడండి యేసుప్రభు. నేను నాకు బుర్ర వేడెక్కిపోతే తెలుసా, సమరయ్య ఇంటికి, ఏమంటే ఎవరా పొట్టి జక్కయ్య ఇంటికి,
శంకర్ల ఇంటికి. ఏంటండి బాబు ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన పొజిషన్ ఏంటి, ముల్లోకాల చక్రవర్తి, పరలోకంలో హ్యాపీయెస్ట్ జీవితాన్ని వదులుకొని మానవ రూపం ఎత్తి ఈ భయంకరమైన నేరాలు చేస్తాను వాళ్ళు ఇంట్లోకి వెళ్తాడేటి, వాళ్ళతో భోజనం చేస్తాడేటి, వాళ్ళతో కూర్చుంటాడేటి? ఏమంటే ఆ మనసు నీకు అర్థమైపోతే నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నేను ఎవరింటికైనా వెళ్ళిపోతానండి, అందరూ నాకు సమానం. శత్రువునే ప్రేమించమన్నప్పుడు నా సహోదరులు కదా. బ్రతకటం మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో నువ్వు అలాగే బ్రతకాలి. ఓ మాట చెప్తాను ఇక్కడ, ఏమంటే క్రీస్తు పాపుల ఇంటికి వెళ్ళాడంటే ఆ రోజు అలాగే వెళ్ళిపోయాడు అనుకున్నారేమో. అసలు ఈ సొంకర్లకి ఆ రోజున యూదులకు అసలు పడదు, మీకు తెలుసా? వాళ్ళు అంటరానుల్లో చూస్తారు. శాస్త్రులు పరిచయాలు ఎవరో కూడా సొంకర్ల ఇంటికి వెళ్ళరు, పాపుల ఇంటికి వెళ్ళరు. వాళ్ళందరూ నండి యేసుప్రభు మీద అదే కడుపుమంట. మేమేమో అంటరానులను దూరం పడేసే వాళ్ళని, నువ్వేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావు. చూసారా, యేసుప్రభు కొత్త విధానం నేర్పించాడా లేదా ప్రపంచానికి? ఒరే మీరు అంటరానులు అంటారు కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాడు. వెళ్ళాడా? వెళ్ళాడు. అలా బ్రతికి చూపించాడు మనుషులందరినీ ప్రేమించాలి అని. బ్రతకటం, మళ్ళీ చెప్తున్నాను అగైన్, బ్రతకటం. నేను సెలెక్టెడ్గా ఎలాంటి ఇష్టం కనుక వీళ్ళ ఇంటికి వెళ్తాను, అలాంటి ఇష్టం కనుక వాళ్ళ ఇంటికి వెళ్తాను. అది క్రైస్తవ్యం కదండి, క్రైస్తవ్యం కాదు, క్రీస్తు తత్వము కాదు. అందరినీ ప్రేమించాడు. దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా, నువ్వు కూడా అందరిని ఏం చేయాలట? ప్రేమించండి, ప్రేమించండి. అబ్రహాం పిల్లలైతే అలా బ్రతకాలి, మీరు క్రీస్తు పిల్లలైతే నాలా బ్రతకాలి. రాసుకోండి జాగ్రత్తగా, ఇంకా చాలా చెప్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాయిస్ వినపడలేదు అనుకున్నానండి ఇప్పుడు వరకు. వచ్చింది చెల్లి, అయితే చదవమ్మా. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక, అది ఇది ఇదేంటంట, నేను పరిశుద్ధుడినండి. మీరు ఎలాగుంటారో నాకు తెలియదు, మీరు కూడా ఏం చేయాలా? పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ ఏమండి చాలా మందికి ఒకటి అర్థం అవ్వలేదు. నా వైపు చూడండి, అసలు పరిశుద్ధులు అంటే ఏంటి? ఇగో నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా ఏం చేయాలి? అసలు పరిశుద్ధుడిగా బ్రతకడం అంటే ఏంటి? పరిశుద్ధుడిగా బ్రతకడం అంటే ఏంటి? అక్కడే ఉంటా చూడండి, కంటిన్యూషన్ చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, అదండి ఆ పాత వాటిని వదిలేయటమే పరిశుద్ధత. మళ్ళీ చెప్తానే, బైబిల్ ఎంత బాగా రాశాడండి దేవుడు. బైబిల్ దేవుడు రాయించిన విధానానికి నాకు ఎంత ఆనందం వస్తుందంటే, తండ్రి మేము పరిశుద్ధులుగా బ్రతకటం అంటే మాకు ఏంటో తెలియదంటే అంటున్నాడు ఒకటే, నువ్వు ప్రభులోనికి రాకమునుపు పాత ఏదైతే ప్రవర్తన ఉంది కదా అది వదిలేసాలన్నాడు అంతే. పాత మాటలు వదిలేయి, పాత కోపాలు వదిలేయి, పాత జీవితం వదిలేయి. పాతగా నువ్వు లోకంలో ఉన్నప్పుడు ప్రభులోనికి రాకమునుపు నువ్వేం చేశావో అవన్నిటిని విడిచిపెట్టు. మునుపటి ఆశలు, మునుపటి ప్రవర్తన, మునుపటి విధానాన్ని విడిచిపెట్టు. ప్రభులోనికి రాకమునుపు నాకు బాగా విపరీతమైన కోపం అండి, ప్రభులోకి వచ్చిన తర్వాత పోవాలి, దాన్ని వదిలేస్తేనే పరిశుద్ధుడివి. ఎందుకంటే ఏమంటే నరుని కోపము దేవుని నీతిని, చూసారా, నా కోపం దేవుడి నీతికి అడ్డుగా మారిపోయింది, నేను ఎలా పరిశుద్ధుని అవుతానప్పుడు? అలాగా మనం ప్రభువులోనికి రాకమునుపంటే మనలో బోల్డన్ని లోపాలు ఉంటాయండి, బోల్డన్ని ఆశలు ఉంటాయండి, లోకపు ఆశలు ఉంటాయి మనకి. బంగారం అంటే ఇష్టం, పొలాలంటే ఇష్టం, వజ్రాలంటే ఇష్టం, ఆభరణాలంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, పొలాలంటే ఇష్టం. వాటి కోసం నేను ఇంకా అహోరాత్రులు దేవుడిని విడిచిపెట్టేస్తాను, అవసరమైతే గొడవలు ఆడేస్తాను. మనుషులకి మధ్యలో గొడవలు రావడానికి ఎక్కువ కారణం ఇవే, ఆస్తి వివాదాలు, డబ్బుల దగ్గర గొడవ. క్షమించుకుంటే ఏమంటే నాతో పాటు ఉన్న పాత వాళ్ళకి తెలుసండి, నాతో పాటు పాతగా సిబిటి పెట్టక మునుపు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. అది నేను ఒక ఆఫీసులో ఉద్యోగం చేసేవాడిని. ఇంకా సేవ ప్రారంభించే తొలినాళ్ళలో ఇంకా సేవలో ఉండాలన్నట్టుగా ఉద్యోగం మానేశాను. ఉద్యోగం మానేసిన కొద్ది రోజులకండి, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అండి, వాళ్ళే ప్రతి నెల ఇంతని కట్ చేస్తారు, పిఎఫ్ అంటారు దాన్ని, పిఎఫ్ అమౌంట్ కట్ చేస్తారు. ఆ పిఎఫ్ అమౌంట్ కట్ చేశారు. నేను ఉద్యోగం మానేసిన తర్వాత సమ్ అమౌంట్ నా దగ్గరికి వచ్చింది. అప్పటికే మేము చాలా లేములో ఉన్నాం, పేదగా ఉన్నాం, బోల్డని అప్పులు ఉన్నాయి. ఇంట్లో చూస్తే నాకు భారీగా వచ్చిన ఆవిడ శరీరం మీద ఉన్న బంగారం అంతా అమ్మేశాం నిలబడడానికి.
స్ట్రగుల్స్లో. ఆ టైంలో నేను ఏదో బంగారం కొనుక్కోవచ్చు, లేదంటే మాకున్న అప్పులు కట్టుకోవచ్చు. సమ్ అమౌంట్ మా దగ్గర ఉంది. అదొక అతనికి తెలిసింది, సహోదరుడే. నేను కష్టాల్లో ఉన్నాను తమ్ముడు, కొంచెం నువ్వు సాయం చేసావంటే నేను కంపెనీ పెట్టాను, అది కంపెనీ చాలా పెద్ద కంపెనీ అయిపోద్ది, అప్పుడు నువ్వు ఇచ్చిందంతా నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నది. నమ్మండి, నిజంగా లేమిలో కష్టంలో మేము ఉన్నప్పుడు నాకు వచ్చిన డబ్బు అంతా అందులో సగానికి పైగా ఒక 60-70% అండి. చిన్న చిన్నవి ఏవో ఆనందం, అప్పుడు ఒకేసారి అమౌంట్ వచ్చింది కానీ పిల్లలకి బట్టలు ఏదో కొనుక్కున్నామండి అంతే. మిగతా అమౌంట్ అంతా మనోడికి ఇచ్చానండి. అది ఇచ్చిన కరెక్ట్గా 6 నెలలకో 7 నెలలకో జంపు తీసుకున్నాడు మా డబ్బులన్నీ. ₹1,000 ఇప్పటికీ చెప్తున్నాడు దేవుడి సన్నిధిలో, నా మాట దేవుడు వింటాడు. ఎప్పుడు ఏనాడు అతనికి ఫోన్ చేయటం కానీ, నా డబ్బులు నా కష్టార్జితం అంతా నువ్వు దొంగతనం చేసావని కానీ, అతనితో ఒక మాట అంటాం కానీ, నేను ఇప్పుడు చెప్తున్నాను, ధైర్యంగా చెప్పుకుంటాను, ఇది ఒక్క మాట పల్లెత్తు మాట ఇప్పటికి అనలేదు అతను. నేను వదిలేశాను, క్షమించేశాను. ₹2 కాదు అది. నేను కొన్ని సంవత్సరాలండి, 2007 నుంచి 2018, 11, 12 సంవత్సరాల కష్టం అది. ఎత్తుకుపోయాడు ఒకేసారి. ఏం చేస్తాం? ఏమంటే సహోదరుడు, ఆ కూలది, ఆ కష్టం అది మొరపెడుతుంది, అది నా జీవితాన్ని, నా కుటుంబానికి శాపం. అది ఎవరికి ఉండాలి? ఆ భయం తీసుకున్న వాడికి ఉండాలి. అది లేనప్పుడు నేను వదిలేశాను. బాగా వినండి, ఇదే చాలా మందిలో ఉన్న లోపం. ఎలాగ వదిలేస్తాం? నా కష్టార్జితంగానే ఆడు చుట్టూ పరుగాడుతూ ఆడిని తిట్టుకుంటూ ఆడు గొడవలు ఆడుకుంటానని అనుకోండి, నేను దేవుడికి నచ్చను, అసహించుకుంటాడు దేవుడు నన్ను. నేను అతను క్షమించాను కనుక ఈరోజు నాకు దేవుడు దానికంటే ఎక్కువ ఇచ్చాడు. బాగున్నాం మేమేమి నష్టపోలేదు, మేమేమి రోడ్డును పడిపోలేదు. కొద్ది రోజులు కష్టపడ్డాం, తర్వాత దేవుడు మమ్మల్ని నిలబెట్టిన విధానం మీకు తెలిసి నిలబెట్టాడు కదా, బాగున్నాం కదా. ఇప్పుడు క్షమించుకున్నాను కనుక బాగున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అదే క్షమించాను కనుక, వదిలేశాను కనుక, దేవుడికి అప్పగించాను కనుక బాగున్నాను. అదే కక్ష పగ పెట్టుకుంటే నాకు ఆరోగ్యం ఉండదు. నా నోట్లోంచి ఏవో కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే మాట తుల్లేస్తాను. ఆ మాట దేవుడి దగ్గర నేరస్తుడిగా నేను నిలబడిపోతాను. నా జీవితంలో పెద్ద అమౌంట్ అది, దాన్నే వదిలేశాను. ఇంకా చిన్నవా ఓ 100లో ఉన్నారు. కనుక క్షమించటం అనేది నేర్చుకుంటే దేవుడు మనల్ని దీవించటం మనకి అలవాటుగా మారుస్తాడు. కనుక ఇక్కడ ఎంత బాగా చెప్తాడు చూడండి, మునుపటి ప్రవర్తన విధేయులుగా, దేవుడికి విధేయులుగా మారిపోండి. దేవుడికి విధేయత, దేవుడి వాక్యానికి విధేయత చూపించండి, దేవుడి మాటకు విధేయత చూపించండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అది పరిశుద్ధత అంటే ఇది, ఇందుకే చదివించాను ఇది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే, పరిశుద్ధుడిగా నేను బ్రతకటం ఎలాగంటే ప్రవర్తనలో చూపించాలి నీ పరిశుద్ధత. అంటే నీ మాట ఎలాగుండాలి? పరిశుద్ధంగా, నీ చూపు పరిశుద్ధంగా, నీ పిలుపు పవిత్రంగా, నువ్వేదైనా చేస్తే కార్యం పవిత్రంగా. మీకు అర్థమవుతుందా? ప్రవర్తన పరిశుద్ధం, ప్రవర్తన పరిశుద్ధం, ప్రవర్తన పరిశుద్ధం. లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మాటల్లో పరిశుద్ధత ఉండదండి. ఎదురుగా ఉన్న స్త్రీలతో మాట్లాడేటప్పుడు దాన్ని ఏమంటారు, వ్యంగ్యంగా ఆ డబల్ మీనింగ్ మాటలతో మాట్లాడుతూ ఉంటారు ఎదుటి స్త్రీతోని. అంటే ఆడి మాటల్లోనే తప్పు ఉంటుంది, ఆడి మాటల్లోనే కల్మషం ఉంటుంది, వాడి మాటల్లోనే ఏదో ఆశ ఉంటుంది. అది అపవిత్రమైన మాట, అది అపవిత్రమైన పలకరింపు, అది అపవిత్రమైన చేష్టలు అవి. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు సర్వంలో దేవుడికి ఏం కనబడాలి అంటే పవిత్రత. ఎదురుగా ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నావా, చెల్లి అను, అమ్మ అను, తల్లి అను, పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ చూస్తూ ఉంటాడు దేవుడు. నేను పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఏంటంటే నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియలు సమస్తము దేవుడికి ఎలా ఉండాలంటే తేటగా, క్లీన్గా, నీట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏమన్నా మేము మీటింగ్లకి వెళ్తాం కదండి, చాలా చోట్ల మీటింగ్లు పెట్టే కన్వీనర్ అండి, అందరు కాదులేండి, అక్కడక్కడ కొద్దిమంది ఉంటారండి. ఎవరో మీటింగ్ పెట్టారు, బాగా చేశారు, వీడి కడుపు మండిపోయింది. కడుపు మండిపోయి వాళ్ళు మీటింగ్ పెట్టారు కనుక నేను మీటింగ్ పెట్టాలా, అలా మీటింగ్ పెడతాడు. ఏమో నేను వెళ్ళిన తర్వాత చెప్తాడు నాకు ఈ విషయం. వెళ్ళే వరకు మాకు తెలియదు కదా, మీటింగ్ పెడతారంటే మేము మీటింగ్ కానీ వాకింగ్ చెప్పడానికి నేను వెళ్ళిపోతాం. అన్నయ్య ఈ మధ్యకాలంలో వాళ్ళు మీటింగ్ పెట్టారు, అదిరికొట్టారు, మాది అదిరిపోవాలంటాడు. నేను అనుకుంటాను అప్పుడు ఇది సుత్తని. కరెక్ట్గా మీటింగ్లో వర్షం పట్టమో, గాలి రావటమో, కరెంటు పోవటమో, పోయిద్ది మీటింగ్. ఎందుకు? దేవుడి కార్యాన్ని చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలి?
పరిశుద్ధతో మంచి ఆలోచనతో, తండ్రి నీకు మీటింగ్ పెడుతున్నాను తండ్రి, ఏదో పాపి రావాలి తండ్రి, మీ వాక్యం వినాలి తండ్రి, వాడు మారిపోవాలి తండ్రి. ఇది కదండి పవిత్రత అంటే. కార్యంలో మీటింగ్ పెట్టేటప్పుడు పవిత్రత అంటే. కనుక వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను గొప్ప అయిపోవాలి, నా పేరు మోగాలి, ఇలా పెట్టాడు అనుకోండి, ఆ కార్యంలో దేవుడికి ఏం కనపడదు? పరిశుద్ధత కనపడదు. కనుక మాట, క్రియ, ప్రవర్తన సమస్తంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పవిత్రత. ఎందుకు పరిశుద్ధత? ఆయన ఎందుకు అంటున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలి. చూసారా ఎలా బాగుందో, ఎలా కండిషన్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దేవుడు మాటల్లో ఎక్కడైనా తప్పులు ఉంటాయా? అపహాస్యం ఉంటుందా? ఏమండి ఒకటి అనకపోయి ఇంకోటి అనేసి అని అంటాడా తప్పించుకోవడానికి? మనిషిని అనుకోండి ఓ మాట అనేసి నేను ఏదో కొంచెం అలాగ అనకపోయి ఇలాగ అనేసి కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ కవరింగ్లు దేవుడి దగ్గర ఏమైనా ఉంటాయా? ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతాడు, పక్క జరుగుతాడు అంతే. అదే నీ జీవితం అయి ఉండాలి, అది నీ ప్రవర్తన అయి ఉండాలి. దేవుని కుమారులుగా బ్రతకటం ఇలా బ్రతకండి, ఇలా ఉండండి మీరు. ఏమంటే నిజంగా తొలి శతాబ్దపు సంఘం, పౌలు గారు కట్టిన సంఘం ఒకటి ఉంది, కొరింథీ పట్టణం. ఈ కొరింథీ పట్టణం అనేసరికంటే అక్కడ బాగా కొంచెం ఆ పట్టణమే అప్పటికే వ్యభిచారానికి, పాపాలకి, జోదానికి అలవాటు పడిపోయిన పట్టణాలు అవి. కొరింథీ పట్టణం గేమ్స్కి బాగా ప్రసిద్ధి. అప్పటికే పౌలు గారు సువార్త చెప్తున్న కాలానికి అది బాగా ప్రసిద్ధి కొరింథీ పట్టణం. కొరింథీ పట్టణంలో ప్రభును జాగ్రత్తగా చెప్పాడండి, ప్రభుని గురించి చెప్పాడు, బాప్తిస్మాలు తీసుకున్నారు, సంఘాన్ని కట్టాడు, సంఘంలోకి వచ్చారు వీళ్ళందరూ, ఈ కొరింథీ పట్టణస్థులు. వచ్చిన తర్వాత అండి, మీరు చదువుకున్నారు కదా, ఏంటది? మీరు ప్రభువులోనికి వచ్చిన తర్వాత విధేయులై మునుపటి ప్రవర్తన మీలో ఉండకూడదు అన్నాడా. కానీ కొరింథీ పట్టణంలో ఏం జరుగుతుందో మాట చూపిస్తాను మీకు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ఇదిగో మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు, ఇది అండర్లైన్ చేయండి. ఏమన్నాయట ఆలలో? కక్ష. నేను వాళ్ళంటే నాకు పడదు. ఇదేంటిది? కక్ష. మీలో కక్షలు లేక. ఏమన్నా మాట్లాడుతానండి, కక్షలు, పగలు, ఈ ఎక్కడ వింటాం ఇవన్నీ డైలాగులు? ఎక్కడ? కడపలోనూ కర్నూలులోనూ వినపడే ఒకప్పుడు. ఫ్యాక్షనిజం అంటే ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉండే పదాలు ఇవి. ఏమని? కక్ష, పగ. మా నాన్న నాడు చంపాడు కనుక వాళ్ళ నాన్నని, వాడు తమ్ముడిని, వాడు అన్నని, మొత్తం అందరి మీద నాది పగ. కానీ ఈ విషయం ఏంటనుకున్నారు? ఈ పగలు, కక్షలు ఎక్కడున్నాయట? ఇదేటండి, ఇది దారుణం. ప్రభువును నమ్మి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలోకి వచ్చిన తర్వాత మీలో కక్షలు ఉన్నాయి అన్నాడు. అది ఏంటండి, అది దారుణం. సహోదరుల మధ్య కక్షలేటి, పగలేటి, ప్రతీకారాలేటి? క్రైస్తవులా, ఫ్యాక్షనిస్టులా? అంతే కదండి. కక్ష ఉంది అనగానే ఫ్యాక్షనిస్టు, పగ తీర్చుకుంటాడు వాడు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఇలా బతుకుతున్నావు ఏంటి? కొరింథీ పట్టణాన్ని తిట్టాడండి పౌలు గారు. చదువుతారు కిందకి. ఇదిగో మీలో కక్షలు కలవని సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, చూసారా, మిమ్మల్ని వేడుకొనుచున్నాను నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు. వీళ్ళు భలే ఇల్లండి ఇది, ఈ క్లోయో. ఆ సంఘంలో ఏం జరిగినా సరే ఇమీడియట్గా ఆయన పట్టుకెళ్ళిపోతారు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి. ఇగోనండి వీళ్ళతో కొట్టుకుంటున్నారండి, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారండి, కొంచెం మీరు వాక్యం చెప్పండి. సంఘ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు అనమాట వీళ్ళు. సంఘంలో ఉన్న వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు. ఇదిగో మీలో కక్షలు ఉన్నవని, మీలో కలహాలు ఉన్నవని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చింది. అది నిజమని నమ్ముతున్నాను. మీరు క్రైస్తవులు కదా, మీ జీవితాలు ఏంటి ఇలాగున్నాయి, బ్రతకట్లేదంటే మీరు వాక్యానుసారం. ఆయన శత్రువునే క్షమించమన్నాడు కదా తండ్రి దేవుడు యేసుక్రీస్తు. మీరు మాటలు మీ హృదయంలో ఎందుకు ఉండటం లేదు అంటున్నాడు. మీకు అర్థమైందా? కనుక క్రైస్తవుడు అనగానే క్లీన్ అండ్ నీట్ హృదయం అలా ఉండాలి. తన పర భేదాలు, కక్షలు, కలహాలు ఇవేవి మన హృదయంలో ఉన్నా
మన తండ్రి అయిన దేవుణ్ణి తన కొడుకుగా తన కుమార్తెగా మనం మెప్పించలేము. కనుక దేవుని కుమారులుగా బ్రతకటం అంటే ఇలా బ్రతకటం. ఇంకా చాలా చెప్పొచ్చు, టైం అయిపోయింది. ఒక సందర్భం చూపించి ముగిస్తాను. ఒక సందర్భం చూపిస్తాను. ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటామంటే, బాగా వినండి ఇది, నేను ప్రభులోకి వచ్చాను, రక్షణ పొందాను, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, సో నేను ఎవరినైనా క్షమించకపోయినా, ఎవరినైనా నేను దేవుడికి విరుద్ధంగా బ్రతికినా ఏం కదండి, దేవుడు ఇవన్నీ కొట్టేస్తాడు, చిన్న చిన్నవి, నన్ను పరలోకానికి తీసేసుకుంటాడు అని మనం అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఉంటారు అని ఒక సందర్భాన్ని బైబిల్లో చాలా గట్టిగా చెప్పాడండి దేవుడు, చాలా గట్టిగా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వద్దాం, 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏమన్నా అందరు జాగ్రత్తగా రాసుకోండి, ఇది చూడండి జాగ్రత్తగా. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. ఇప్పుడు అందరితో ఉండాలి సమాధానంగా నువ్వు. అందరంటే సంఘములోను సమాజములోను అందరితోనూ నీకేముండాలి? సమాధానం. ఇది ఎలాగుంది? చాలామంది గుడికి వస్తారండి, అట్రో ఇట్రో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఎత్తుక్కుంటూ కళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాయి లోపలికి. ఎందుకంటే వీళ్ళకి జిగిరి దోస్తే ఎక్కడో ఉంటాడు సంఘంలో, కరెక్ట్గా పోయి పక్క కూర్చుంటాడు. బాగున్నావా, నవ్వే అంత బాగుంటుందండి. సరే, ఇది జరగదండి సంఘాల్లో. అలాగే కొంచెం ఏవో ఒక చోట 100 మంది ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు స్పర్ధలు వస్తాయి. ఇలాగ వస్తున్నప్పుడు పొరపాటున అక్కడ కూర్చుని పక్కన కుర్చీ ఖాళీగా ఉందనుకోండి, ఇలా అక్కడ కూర్చుంటాడా? నేను చాలామందిని చూశానండి, వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే ఎంత బాగుంటుందని కూర్చోరండి. నాకు తెలుసు కదా, సంఘాన్ని పాలిస్తున్నవాడిని నేను, నాకు అన్నీ తెలుసు. అనుకుంటారు మాకేం తెలీదు, అన్నకేం తెలియదు, అక్కడో మీటింగ్లో తిరుగుతున్నాడు అనుకుంటారు. సమస్తాన్ని దేవుడు నాకు చేరవేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే బాగుందండి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తానండి, కూర్చోరండి. ఎన్ని ప్రసంగాలు చేసినా కూర్చోరు, ఎన్ని మాటలు చెప్పినా కూర్చోరు, ఎంత ఎంత కరిగిపోయే ప్రసంగాలు చెప్పినా పలకరించుకోరు, వందనాలు చెప్పరు. ఆయన ఆ మూల, ఈయన ఈ మూల, ఆవిడ ఆ మూల, ఈవిడ ఈ మూల. అందరితోనూ నేను ఒకటే అడుగుతానండి, 2024 వరకు నాకు ఈ రెఫరెన్స్ తెలియదు అనుకోండి. ఏ రెఫరెన్సు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నాకు తెలియదు అండి. 2024 వరకు 25లో దేవుడు నీతో ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? వెళ్ళిపో. నేను చర్చలో ఈ ఆదివారం ఉండను, వచ్చే ఆదివారం ఉండను, పై ఆదివారం నుంచి ఒక రూల్ చేస్తాను. రూల్ ఇది. ఏంటి రూల్ అంటే, ఒక వ్యక్తి సంఘానికి ఆ రోజు 100 మంది ఆరాధనకు వస్తే ఈ 100 మందికి వందనం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాలా? అర్థమైందా లేదా? నేను ఇప్పుడు 100 మంది దగ్గరకు వస్తానండి, వందనాలు చెప్తున్నాను కదండి, నేను పలకరిస్తున్నాను కదండి. నువ్వు మిగతా 100 మందిని ఎందుకు పలకరించావు? ఆమె అనగానే వెంటనే బండి కొడుతున్నావు, వీటి కిక్కు. ఇది రూల్ ఫర్ ఆల్. ఇది నేను వస్తున్నాను కిందకి, స్టేజ్ దిగి అందరిని పలకరిస్తున్నాను, అందరితోనూ మాట్లాడుతున్నాను. నువ్వు వాక్యాన్ని పాటించాలంటే నువ్వు ఎలాగో పాటించవు గనుక పాటించేటట్టుగా చేస్తుంది సంఘం. ఇది రూలు. సంఘానికి వచ్చిన నువ్వు ఆ రోజు 100 మందికి ఆరాధనకు వస్తే 100 మంది దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. లేదా వెళుతున్నప్పుడు నీకు ఏదో జరుగుతుంది అంటాను ప్రసంగంలో, అప్పుడు ఏం చేస్తాడు? నోరు మూసుకొని బండి ఎక్కడని భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు నాకు తెలియదు, వందనాలు చెప్పకుండా వెళ్ళావా, నీకోసం దేవుడికి ప్రార్థన చేస్తాను, వద్దు తండ్రి వచ్చేవారు వీడు మా సంఘానికి అవసరం లేదు, ఎక్కడో చోట తీసుకుపోండి అంటే అంతే కదండి. నీకు 2025 అంతా భయపడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రేమ జాలి ఇవే చెప్పాను పాఠాలు. నాకు చిరాకు వస్తుంది. విశ్వరూపం చూపిస్తాను దేవుడిది 25లో, చూద్దరు కానీ విశ్వరూపం చూపిస్తాను దేవుడిది. పార్ట్ 1 ఎంతకాలం జరిగింది మియాపూర్లో, పార్ట్ 2 దేవుడు ఎలాగుంటాడు చూపిస్తాను. ఎందుకులే పిల్లలు కదా చదువుకుంటారులే అని ఎంతకాలం నేను ప్రేమ మీరు మారండి అమ్మా, ఎదురు చూస్తున్నాడు అమ్మా అని చెప్పాను. ఇంకేది ఎప్పటికీ అనకపోతే పౌలు గారు కొరింథీ పట్టణంతో మొదటి పత్రికలో బాబు అని 2వ పత్రిక వెళ్ళేసరికి ఏమంటాడు తెలుసా? కొరడాగాని పట్టుకుని రావాలా, చెప్తుంటే అర్థం అవ్వట్లేదా అంటాడు. బెత్తం పట్టుకుని రమ్మంటారా, నడ్డి పగలగొట్టి వాక్యం చెప్పమంటారా అన్నాడు. అధికారం
వాక్యం చెప్తున్న సేవకుడికి దేవుడు ఇచ్చాడు. గద్దించాలి, దేవుడు పక్షాన తప్పు చేస్తుంటే చెప్పాలి. కనుక ఈ 12వ అధ్యాయంలో మీరు అందరితోనూ సమాధానంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఒకవేళ వాక్యానికి భిన్నంగా నువ్వు ఏదైనా చేస్తే దేవుడు నిన్ను మరలా క్షమించే అవకాశాలు అందరికీ ఉండవు. బాగా వినాలి, కిందకి వెళ్ళేసరికి చదువుతాను చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. అంటే ఇప్పుడు పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువును చూడవంటే పరిశుద్ధతలో ఒక పార్టే నువ్వు అందరితో సమాధానంగా ఉండటం. పరిశుద్ధత అంటే ఇంతకాలం చాలా మంది ఏమనుకున్నారంటే, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు కనుక నేను ఎవరిని పరిశుద్ధుడిని. మరి ఆడికి నీకు గొడవ ఉంది. ఇది పరిశుద్ధత? బాగా వినాలి, పరిశుద్ధతలో భాగమే సమాధానం. నువ్వు పరిశుద్ధుడు అని పేరు చెప్పుకుంటూ నువ్వు సమాధాన పడకపోతే పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడ్డట? దేవుణ్ణి, ప్రభువుని చూడ్డు. అంటే నీకు సమాధాన పడకపోతే నీకేముండదు. ఎంత బాగుంది చూసారు వాక్యాలు. అదే అంటే నేను బాగా చదువుకోండి అంటాను నేను. అందుకే నువ్వు సమాధాన పడకపోతే నీకు పరలోకం ఉండదు, మిస్ అయిపోతావు. పరిశుద్ధతలో ఒక పార్టే సమాధాన పడటం, గొడవలాడుకోకుండా, కక్షలు లేకుండా ప్రేమతో ఉండటం పరిశుద్ధతలో ఒక పార్ట్. అది ఇది ఎవరు చెప్తారు? పరిశుద్ధుడు అంటే తలబట్టలు వేసుకోవటం ఇదోటి నేర్పారు సంఘానికి. ఆడు వైట్ అండ్ వైట్ వేసుకొని ఆడంటే నాకు పడదంటాడు. ఇదే పరిశుద్ధత. తెల్లబట్టలు వేసుకోవడం కాదు పరిశుద్ధత. హృదయం నిండా అందరితోనూ ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి ఉండండి. ఇది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడ్డు? ప్రభువుని చూడ్డు. తర్వాత మాట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు. సరే, ఇది మీరు బాగా వినండి. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు టైం నాకు. ఇది కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమాధాన పడటమే పరిశుద్ధతలో ఒక భాగం అట. ఆ పరిశుద్ధత లేకుండా మనం ఎవరిని చూడబట్ట? ప్రభుని చూడబట్ట. నీలో ఈ పరిశుద్ధత పోగొట్టడానికి చేదైన వేరొకటి మొలుస్తుందట. సంఘంలో ఉంటారు, ఒకటి అన్నాడు కానీ దేవుడు 100లో ఉంటాయి. 100లో ఉన్న సంఘంలో 10లో ఉంటాయి. 10లో ఉన్న సంఘంలో 2-3 ఉంటారు. ఎవరు? చేదైన వేరు. వీళ్ళ పని ఏంటంటే మనుషుల మధ్యలో సమాధానం లేకుండా చేయాలి. అతడి గురించి ఇతరుగా చెప్పటం, ఇతరి గురించి అతడిగా చెప్పటం. కొంతమంది అయితే మహాప్రబుద్ధులు ఉంటారు, అసలు సేవకుడి గురించి కూడా చెప్తారు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ. మంచోడు కాదు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇది చేదైన వేరు. ఈ చేదైన వేరు ఎప్పుడైతే మొలుస్తుందో ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం ఉండదు. ఇంకా సేవకుడితోనూ ఉండదు, ఒక కుటుంబానికి మరో కుటుంబానికి ఉండదు. వీళ్ళు మొత్తం ఉన్న సమాధానాన్ని, సఖ్యతను, ప్రేమను, ఐక్యతను అంతా నాశనం చేస్తారండి. అలా నాశనం చేస్తున్న వాళ్ళే చేదైన వేర్లు. మీరు పట్టుకోవాలి. ఒకటేనండి మీకు చెప్తాను, చేదైన వేరు అంటే నోట్లో వేసుకోకుండా ఎలాగుంటుంది? చేదుగా ఉంటుంది. మీరు వాక్యం తెలిసిన వాళ్ళు అయితే బాగా వినండి, మీకు ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇది మీకు ప్రాక్టికల్ చేయిస్తే కానీ తెలియదని నా బాధ. ప్రాక్టికల్గా ఏంటంటే, ఇప్పుడు సుమనన్న నేను ఉన్నాం. ఇప్పుడు థర్డ్ పర్సన్ నా దగ్గరకు వచ్చి సుమనన్న గురించి నాకు చెడ్డగా చెప్తున్నాడు అనుకోండి, ఇదే చేదైన వేరు. అంటే మా ఇద్దరిలో ఉన్న సఖ్యతను పోగొట్టడానికి చెబుతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను పోగొడుతున్నారు, మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధాన్ని కట్ చేస్తున్నారు, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆప్యాయతను కట్ చేస్తున్నారు. అప్పుడు అదేంటో తెలుసా? చేదైన వేరు. నీకు వాక్యం తెలిసిన వాడవైతే ఆ చెప్తున్న మాటలు నీకు ఎలా ఉంటాయి తెలుసా? చేదుగా ఉంటాయండి. నీలో వాక్యం ఉంటే ఇదేంటండి పాప సహోదరుడి గురించి తప్పుగా చెప్పొద్దని బైబిల్లో ఉంది కదా, అంత గొప్పగా సేవలో వాడబడుతున్న వ్యక్తి గురించి ఎలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి, దేవుడు అతన్నేమో సేవకు వాడుకుంటున్నాడు, ఇతను వచ్చేమో మంచోడు కాదంటున్నాడు అని నీకు కాస్తైనా హృదయంలో వాక్యం ఉంటే ఆ మాటలను చేదు మాటలుగా తీసుకుంటావు. అలా కాకుండా ఆ మాటలు తీయగా నీకు హృదయంలోకి ఎక్కిపోతున్నాయి అనుకోండి, అప్పుడు నీ హృదయంలో కూడా ఏముందంటే చేదు. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేవి. చేదైన వేరు మీలో మొలుస్తుంది. ఒకరి మధ్యలో ఒకరి సమాధానం లేకుండా, సఖ్యత లేకుండా, ప్రేమ లేకుండా విడగొట్టి పాలిస్తుంది. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4, 5, 6, 7 చాలా మంది ఉంటారు. పడినెవరు ఒకరికొకరికి, ఒకరు కలవనివ్వరు. వాళ్ళకి అదే పని.
వీళ్ళందరి గురించి చెప్తున్నాడండి. వీళ్ళు చేదైన వేర్లు, వీళ్ళు దేవుని కృప పొందకుండా తప్పిపోయే వాళ్ళు. వాడు తప్పిపోతూ నిన్ను కూడా ఏం చేస్తాడు? నీలో కూడా చేదైన మాటలు చెప్పి నిన్ను కూడా తప్పిస్తాడు. మేము ఇప్పుడు చక్కగా సేవలో ఉన్నామండి. అది మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి వల్ల. మీకు తెలుసో లేదో, మేము సేవలో వాడబడుతున్నప్పుడు ఎంతమంది చెప్తారండి జయశాలి గారి గురించి మాకు విరుద్ధంగా, తప్పుగా మాట్లాడతారు. ఆయన అలాగట కదా, ఇలా కదా, అక్కడ అది జరుగుతుంది కదా, నీకెందుకు అదంతాని, నీకెందుకు, నీ బతుకు నువ్వు చూసుకో. ఆయన సేవ ఎక్కడా, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ? సేవకుడు కదండి, ఎలా మాట్లాడతారు ఆయన గురించి? మేము ఎలాంటివి వందల్లో వింటూ కూడా మేము ఎలా నిలబడగలుగుతున్నాం అంటే, ఆ మాటలను బట్టి అర్థమైపోతుంది ఇది చేదైన మాట, మమ్మల్ని దేవుళ్ళో నిలబెట్టే మాట, మమ్మల్ని పాడు చేసే మాట. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, ఆ చేదు లోపలికి వెళ్దాం. హృదయంలో వాక్యం లేకపోతే ఆ చేదు లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా రండి, దైవం ఏం చేస్తుందంటే, మీ అందరికీ ప్రియులుగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ జీవితాలు పడిపోవాలి అంటే, మీరు దేవుడికి దగ్గర అవ్వకూడదంటే, మీరు ఆదర్శవంతంగా నిలబడకూడదంటే, మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నాడో నాయకుడు, అతను టార్గెట్ చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తుంది. ఒకప్పుడు భూమి మీద మనుషులందరినీ రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారిని టార్గెట్ చేసింది, అపోస్తులను చేసింది, సేవకులు ఏమంటే జయశాలి గారిని ఇప్పటికీ చాలామంది టార్గెట్ చేస్తారు. కాస్త కోస్త సేవ చేస్తున్న మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీ మనసు పాడైపోవాలి. ఎందుకంటే ప్రసంగం చెప్పి మిమ్మల్ని నిలబెట్టేది నన్నే చెడ్డవాడిగా మీ హృదయాల్లో క్రియేట్ చేసింది అనుకోండి, నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీకు ఎక్కువ. అలా మీకు ఎప్పుడైతే ప్రసంగం ఎక్కట్లేదో, మీరు అంతిమంగా దేవుడి వాక్యం వినకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కనుక ముందది టార్గెట్ ఏం చేస్తుందంటే, కింద చేదైన వేర్లు మొలిపిస్తుంది, 2-3 వేర్లు మొలిపించి వాళ్ళ హృదయాలను పాడు చేస్తుంది. ఫస్ట్ వాళ్ళ హృదయాలను పాడు చేసి సంఘం అంతటికి అది పాకిస్తుంది. మంచోడు కాదు అంటే ఇంక వాక్యం ఏమంటారు చెప్పండి? హృదయంలో అది పెట్టుకుని, నేను ఎదురుగా వాక్యం వింటున్న వ్యక్తి మంచోడు కాదని నా హృదయంలో బలంగా ఉందనుకోండి, ఆయన ఎన్ని మంచి పాటలు చెప్పినా ఎక్కదు. కనుక చేదైన వేరు మొలుస్తుంది, సంఘంలో మొలిచి మిమ్మల్ని కలవరపరిచి మీలో ఉన్న దైవ వాక్యాన్ని, సంఘం అంటే ప్రేమ, దేవుడు పరులంటే ప్రేమ, వీటన్నిటినీ చంపేస్తుంది. మీకు ఒకటే చెప్తున్నానండి, మనుషుడు అన్న తర్వాత చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. దేవుడు నువ్వు నిత్యజీవం వెళ్ళిపోవాలంటే ఎవరిని చూడమన్నాడు అంటే, యేసుక్రీస్తు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి. ఇక్కడే ఈ 12వ అధ్యాయంలో చెప్తాడు. అది 12వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడ ఉంటుంది చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలెను మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మీరు ఎవరిని చూడాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. నీ చూపు ఎవరి వైపు ఉండాలి? ఇప్పుడు నువ్వు ఎప్పుడు యేసు వైపు చూస్తున్నావు అనుకో, యేసులో లోపాలు కనపడతాయా? మనుషుల వైపు చూస్తే కనబడతాయి. అప్పుడు నువ్వేమైపోతావు? ఆ లోపాలను బట్టి పడిపోతావు. పౌలు గారే అంటాడు, నాలో చిన్న బలహీనతలు ఉన్నాయని అన్నాడా? పౌలు గారు అంటాడు, ఏమన్నాడు? నాలో చిన్న బలహీనతలు ఉన్నాయి. నువ్వు మనిషిని చూస్తే పడిపోతావు. నువ్వు చూడాల్సింది ఎవరిని? వాక్యాన్ని. మనకి వాక్యం నేర్పే వ్యక్తి గురించి బోల్డ్ చెప్తారు, మనకెందుకు అవి? వాక్యం ప్రసంగం బాగుందా, చక్కగా నన్ను ఆత్మీయంగా నిలబెడుతున్నారా, అంతే. అలాగని ఆ చెప్పే వాళ్ళందరూ పాపాలు చేస్తారని చెప్పడం లేదు నేను. చెప్పేవాడు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు, కానీ అపవాది బ్రతకనిస్తుందా? అపవాది ఎన్నో నిందలేస్తుంది, లేనిపోని కానిపోని మాటలు. నేను ప్రారంభంలో చెప్పాను కదా ఒక మాట మీకు, అసలు మనకి సంబంధం లేకుండానే మన చుట్టూ ఎవరు పుడతారు? శత్రువులు పుడతారు. ఆ శత్రువు ఏదో నీకు చెడుగా చెప్తాడు. అప్పుడు నువ్వు గ్రహించాలి, చేదుగా మారిపోతుంది వేరు. నన్ను కూడా అలా మార్చడానికి ట్రై చేస్తుంది, చేదుగా. ఇప్పుడు చదవండి వచనం ఎంత బాగుంటుందో. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి, ఆ వేరు మనల్ని ఏం చేస్తుందట? చూసారా? కలవరం అండి, దేవుళ్ళలోకి రానివ్వదండి, కలవరపరుస్తుంది. కలవరపరచడం వలన, ఈ కలవరపరచడం వల్ల అనేకులు ఏమైపోతారట? అపవిత్రులు అయిపోతారేమో అని. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన చక్కటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన
ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు మీరు జాగ్రత్తగా చూసుకోనండి. మీ చుట్టుపక్కల ఎవరైనా భోజనం గురించి దేవుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునే ఏశావు లాంటి వాళ్ళు ఉంటారేమో చూసుకోండి. ఏమండి, పైన కలవరపరిచేవారు వస్తారు, చేదైన వేరు వస్తుంది అని చెప్పి వెంటనే ఏశావు గురించి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఏశావట భోజనం కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడట. ఏమంటే ఇప్పుడు అదెందుకు చెప్తున్నాడు? మనం అపవిత్రం అయిపోవడానికి, మనం కలవరపడిపోవడానికి భోజనం గురించి ఎందుకు ఎత్తాడంటే అక్కడ చెప్తాను నేను. మనకు అర్థం అవడానికి చెప్తానండి, ఎవరిని అంటలేదు, మళ్ళీ నన్ను అంటున్నారని అనుకోకండి. ఇప్పుడు మన చర్చిలో కార్యక్రమాలు అయినప్పుడు భోజనాలు వండుతున్నామా? భోజనం వండుతున్నప్పుడు ముందున్నవాడు ఎవడో కొంచెం గట్టిగా తినేసాడు అనుకోండి, వెనకాల ఉన్నవాడికి ఏదో తక్కువ పడింది. అప్పుడు ఈ తక్కువ పడినోడు హృదయం ఏమనుకోవాలి? పోలేండి, మన సహోదరులే కదా తిన్నారు, అయిపోయింది అనుకోవాలి. అలాగ అనుకోకుండా వీడు చూసారా నా ఎడల ఎంత ఏమంటారు దాన్ని, పార్షియాలిటీ, పక్షపాతం చూపించే చూసారా, వాళ్ళు రెండు గుడ్లు తినేసి నాకు గుడ్డు కూడా వేయలేదు, సీనాన్ని ఇలాగే చేస్తాడు, ఎప్పుడు డబ్బులన్నీ తీసేసుకుని తక్కువ గుడ్లు వండిస్తున్నాడు అన్నాడు అనుకోండి. ఆడి హృదయంలో ఏం పడుతుంది? అప్పుడు ఏం పడింది? ఇటు భోజనం కోసం అక్కడ జరుగుతున్న అంత పెద్ద కార్యక్రమం, ఏమంటే 100 మంది భోజనం, కష్టము, 1000 రూపాయలు ఖర్చు, నీకు ఎక్కడో చిన్న కొంచెం తక్కువ పడేసరికి ఈ సంఘం బాగోలేదండి, సేవకుడు బాగోలేదు, వంట వాళ్ళు బాగోలేదు, వడ్డించే వాళ్ళు బాగోలేదు. ఏట్రా బాబు ఈ కలవరం భోజనానికి? పనికిరాని భోజనం కోసమే వాడు ఏం పోగొట్టుకున్నాడట? జ్యేష్ఠత్వపు హక్కు. తెలియక చేస్తారు మీరు, వాడిని తెలియదు మీకు ఏం చేస్తున్నారో కూడా. ఈవెన్ చిన్న అనుకుంటున్నారేమో, ఈ గలిబిళ్ళు పెట్టడం, ఈ కలవరాలు పెట్టడం, ఏమండి సమాధానం తెంచేయటం, చేసిన వాళ్ళ మీద నిందలేసేయటం, చిన్నవి అనుకుంటున్నారు. రెడ్డి ఆడు భోజనం కోసం హక్కు, నాకు భోజనం పెట్టాడు, నాకు హక్కు వద్దన్నాడట. ఏమండి వీడు పోగొట్టుకున్న తర్వాత అర్థమైందండి వాడు ఏం పోగొట్టుకున్నాడు. ఏశావు ఇక్కడ బైబిల్లో నాకు ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, నేను ఎంతకాలం అనుకున్నాను దేవుడు ఏదైనా తప్పు చేసి ఎవడైనా క్షమాపణ అడిగితే క్షమించేస్తాడు అనుకున్నాను. కాదట, కొంతమందిని నేను క్షమించను అంటున్నాడు. అంటే ఎంత బలంగా దేవుడిని బాధ పెట్టాడు వాడు. కిందకి వెళ్ళేసరికి చూడండి, వాడిని క్షమించను అంటాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దాని కోసరము తర్వాత వెతుకుతున్నాడట, పోగొట్టుకున్న దాన్ని. ఎలా వెతుకుతున్నాడట మళ్ళా? అయ్యో తండ్రి తండ్రి తండ్రి, భోజనం కోసం పడిపోయాను తండ్రి, లేదు తండ్రి నేను తప్పు చేశాను తండ్రి, ప్లీజ్ తండ్రి ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి అని శ్రద్ధతో వెతుకుతున్నాడట. శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక, అంటే దేవుడు అవకాశం ఇవ్వలేదా? తోసేసాడా నువ్వు వద్దని? ఇప్పుడు ఏశావునే తోసేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? కనుక సంఘాన్ని కలవరపరచటం కానీ, సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, మనుషుల మధ్యలో ఉన్న సమాధానాన్ని పాడు చేయటం కానీ, పనికిరాని తిండి కోసమో ఏదో డబ్బుల కోసమో సంఘంలో జరుగుతున్న పని గురించి తప్పుడుగా మాట్లాడటం కానీ, సంఘపు ఐక్యతను పాడు చేయటం కానీ, సహోదరుల్లో ఉన్న పనిలో ఉన్న ఆ ప్రేమను పాడు చేయటం కానీ, ఇది క్షమించరాని నేరం. ఏశావు పోయాడట, మనకి క్షమాపణ వస్తుందన్న గ్యారంటీ మనకు కూడా ఉండదు. చెప్తారండి 2025 అంత చెప్పాలి, సిట్రైడ్ చేయాలి. చేదైన వేర్లు నెమ్మదిగా మొలకలేస్తున్నాయి. తెలియక జాన్సన్ అనే ఒక మాట అనేవాడు, తెలియక బాబు వాడికి తెలియదు బాబు అనేవాడు. నిజమే, తెలియదు మీకు, ఇది చేయకూడదని కూడా తెలీదు, చేస్తే నరకానికి పోయేంత పెద్ద ప్రమాదాలు ఇవని కూడా తెలీదు. కనుక వినండి, మార్చుకోండి. వాక్యం చెప్తున్నది వాక్యం. నీలో లోపం ఉంటే నిన్ను సరిచేయడానికి చెప్తున్నాడు. కనుక సఖ్యత, సమాధానం, పరిశుద్ధత ఇవన్నీ దేవుని కుమారులుగా బ్రతకటం. ఇది బ్రతుకు. మళ్ళా చెప్తున్నాడు, బ్రతుకు, మాటలు కాదు. మాటలు వేరు, బ్రతుకు వేరు. కనుక దేవుని కుమారుల్లా ఇలా బ్రతుకుదాం. ఇలా బ్రతికి దేవుడు ఉన్న మహాలోకానికి మనం చేరుకుందాం.